ఇప్పుడు ప్రారంభమవ్వబోతుంది దేశంలో ఎంతో పెద్దదైన ఆప్కి అదాలత్ రజత్ శర్మ గారితో. నమస్కారం. థ్యాంక్ యూ. ఈరోజు విచారణను మనం స్టార్ట్ చేద్దాం. ఆప్కి అదాలత్లో ఈరోజు అతిథి చాలా స్పెషల్ అయిన వ్యక్తి. ప్రజలు బాధలో ఉన్నప్పుడు, నీరసించిపోయేటప్పుడు ఈయన ప్రజల్ని నవ్విస్తాడు. ప్రజల జీవితాల్లో సంతోషం అనే విత్తనాలు జల్లుతాడు. ప్లీజ్ వెల్కమ్ వన్ అండ్ ఓన్లీ కామెడీ కింగ్ కపిల్ శర్మ. థ్యాంక్ యూ, ధన్యవాదాలు. థ్యాంక్ యూ. తప్పట్లు కొడుతూనే ఉండండి. అలాగే ఇప్పుడు మన జడ్జిని పిలవబోతున్నాను. ఈరోజు మన జడ్జ్ చాలా గొప్ప వ్యక్తి, సంగీతంలో పెద్ద సాధన చేసిన వ్యక్తి, రైటర్, ఒలింపియన్. స్వాగతిస్తున్నాను రాజా రణ్ధీర్ సింగ్ ని. ఆప్కి అదాలత్లో నిందితుడు ఉన్నారు, జడ్జి కూడా ఉన్నారు. అమ్మా తల్లి, నన్ను కాపాడు. నీ కరుణ చూపించు. ఇది కరుణ చూపించే చోటు కాదండి. అసలకే కోర్టు సెటప్. ఇక్కడ పెద్ద పెద్ద వాళ్ళ ఫోటోలు పెట్టి నన్ను భయపెడుతున్నారా ఏంటి? సెటప్ చూడగానే భయం వేసింది. సరే కానివ్వండి. ఈరోజు విచారణ ప్రారంభించడానికి ముందు ఈరోజు జడ్జ్ రాజా రణ్ధీర్ సింగ్ గారి అనుమతిని తీసుకుందాం. ప్లీజ్ మొదలు పెట్టండి. ఈరోజు విచారణను మనం ప్రారంభిద్దాం. ఆప్కి అదాలత్లో మొదటి ఆరోపణ కపిల్ శర్మ మీద. ఆప్కి అదాలత్లో కామెడీ యువరాజు కపిల్ శర్మ మీద మొదటి ఆరోపణ. అది ఏంటంటే సినిమా మీద ఈయనకు ఉన్న కసి. కపిల్, టీవీనే మిమ్మల్ని ఇంత పెద్ద స్టార్ చేసింది, ప్రపంచమంతా మీకు పేరొచ్చేలా చేసింది. ప్రజలు మిమ్మల్ని ప్రేమిస్తున్నారు, కానీ మీరు టీవీని వదిలేసి సినిమా వెనకే పరిగెడుతున్నారంట. సినిమా అనే భూతం మిమ్మల్ని... చెప్పండి సార్, అది మీరు ముంబై వచ్చాక పట్టుకుందా లేదా అమృత్సర్లోనే మీలో దూరిందా? హలో మేడం. సార్, నేను అమృత్సర్లో ఉన్నప్పుడు దేని గురించి ఆలోచించలేదు. నాకు తెలిసినంత వరకు నేను సింగర్ అవ్వాలనే అనుకున్నాను. నేను మొదటిసారి ముంబై వచ్చినప్పుడు దాదర్ ఎక్స్ప్రెస్లో వస్తుండగా 72 సీటర్ బోగి ఉంటుంది కదా, కంపార్ట్మెంట్. అందులో ఉన్నవారు 69 మంది సింగర్సే. నేను అప్పుడే నిర్ణయించుకున్నాను. నన్ను అక్కడ ఉన్న వాళ్ళు అడిగారు, ఎక్కడికి వెళ్తున్నావు అని. నేను ఒక పని మీద వెళ్తున్నానని చెప్పాను. ఇక్కడ ఎంతమంది సింగర్స్ ఉన్నారు, మన భారతదేశంలో టాలెంట్ కొదవే లేదు. అదేంటంటే సార్, నేను టీవీలో కనబడ్డాక నన్ను వెతుక్కుంటూ ఆ ఫిలిం ఆఫర్స్ నన్ను వెతుక్కుంటూ వచ్చాయి. 4 హీరోయిన్స్ చెప్పిన తర్వాత సార్ నాకు చాలా సంతోషం వేసింది. అప్పుడే నాకు అర్థమైంది, ఈ హీరోయిన్స్ వస్తున్నారు కదా, నా షోకు వచ్చిన తర్వాత వాళ్ళతో నేను కొంచెం సరదాగా సంతోషంగా ఉన్నాను. ఇప్పటిదాకా 4 హీరోయిన్స్తోనే నటించాను, తర్వాత ఒక హీరోయిన్తో మాత్రమే నటించాను. ఆ సినిమాలో నాకు భయంకరమైన టెన్షన్, ఈ పిల్లలను చూసుకోవటం, ఇదంతా చేయటం. అప్పుడు అలాంటి రొమాన్స్ దొరకనే లేదు సార్. కానీ మీరు ఒక విషయం చెప్పడం మర్చిపోయారు. అమృత్సర్లో మీరు ఒక షూటింగ్ కి వెళ్లారు, సన్నీ దియోల్ని చూడ్డానికే వెళ్లారు. అవును సార్. కానీ మెడ మీద కొట్టి బయటికి తరిమేశారు కదా. మెడ మీద కొట్టలేదు, కానీ మిగతా అన్ని చోట్ల కొట్టారు. ఏమైందంటే నాకు ఇదంతా అలవాట్లేదండి, తీసేస్తాను అన్నాడు. నా భార్య చెప్పింది రజిత్ సార్ షో చాలా బాగుంటుందని, స్టైల్గా వెళ్ళమని చెప్పింది. ఎంట్రీ అయితే అయిపోయింది, ఇప్పుడేం జరుగుతుందో చెప్తాను. మా నాన్నగారికి అక్కడ డ్యూటీ వేశారు. ఆయన ఒక పోలీస్. అక్కడ గద్దర్ షూటింగ్ జరుగుతోంది, అక్కడికి సన్నీలో కూడా వచ్చింది. నువ్వు పార్టిసిపేట్ చేయాలనుకుంటే రమ్మన్నారు. అక్కడ సీన్ ఏంటంటే అమరీష్ పురి గారు ఇంకా అమిత్ షా పటేల్ గారు ఉన్నారు. వాళ్ళు పాకిస్తాన్ వెళ్తున్నారు. అమిత్ షా పటేల్ గారు అక్కడే నిలబడ్డారు, అమరీష్ పురి గారు మాత్రం వెళ్తున్నారు.
అప్పుడు ఏం జరిగిందంటే ఇదంతా 97లో జరిగింది. ఈ షూటింగ్ 96లో జరిగి ఉంటుంది. నాకు చాలా ఆశ్చర్యం వేసింది. అక్కడ చాలా సామాన్లు గోనె సంచుల్లో ఇస్తున్నారు. అక్కడ దేశాన్ని విడగొడుతున్నారు. ప్రజలు అటు ఇటు తిరుగుతూ ఉన్నారు. నేను ఏదో ఒకటి చేసి మా నాన్నగారితో ఇలా చూస్తే అమరీష్ పురి గారు, అమిత్ షా పటేల్ గారు నా ముందే నిలబడ్డారు. నాకు అసలేమీ అర్థం కాలేదు. ఎందుకంటే నేను అమరీష్ పురి గారికి చాలా పెద్ద ఫ్యాన్ని. నన్ను నేను కంట్రోల్ చేసుకోలేకపోయాను. అప్పుడు నేను సార్ని ఇలా టచ్ చేశాను. చిన్నగా ఆయన అడిగారు, ఏ ఎవరు అని. అప్పుడు నేనున్నానుగా. అప్పుడంతా నాకు ఆ కథ అర్థం కాలేదు కదా, ఎందుకంటే ఆ సినిమా చూస్తే కదా అర్థమవుతుంది. అమిత్ షా పటేల్ దిగుతూ ఉంటారు, అమరీష్ పురి గారు అప్పుడే ట్రైన్ ఎక్కుతూ ఉంటారు. ఈ హీరోయిన్లు ట్రైన్ ఎందుకు దిగుతారో తెలీదు. ఆఖరిగా నాకు అర్థమైంది ఆ సీనే అది. ఆ తర్వాతే సార్ నేను ఆ గద్దర్ సినిమా చూశాను. సినిమా చూసి నేను అదిరిపోయాను. నేనప్పుడు సన్నీ సార్తో చెప్పాను, జరిగిందంతా వివరించి చెప్పాను. మీరు ఎక్కడే ఉన్నారా అని అడిగాను. సన్నీ గారు అమృత్సర్కే రాలేదు. అప్పుడు తన డూపే 2-3 సీన్లు చేశాడు. ఆయన అప్పుడు అక్కడెక్కడ వెతుకుతున్నట్టు నా వెనకే 2 సీన్లు చేశారు. సన్నీ గారిని నేను అక్కడ చూడలేదు, తన్నులు తిన్నాను, నా సీనే సరిగా రాలేదు, చెడగొట్టేశాను, నాకు సిగ్గేసింది. సరే అదంతా వదిలేండి, అదంతా పాత కదా. ఇప్పుడు చెప్పండి చూద్దాం. థ్యాంక్స్. అసలు నిజం ఏంటంటే టీవీ మిమ్మల్ని ఇంత పెద్ద స్టార్ చేసింది, ఓకే సార్. ఇంత పాపులారిటీ కూడా మీకు ఇచ్చింది. కానీ సినిమా మీద కూడా మీకు ఒక అబ్సెషన్ ఉంది కదా. నేను విన్నాను పిరంగి సినిమా కోసం మీ పాకెట్లోంచి 35 కోట్ల రూపాయలు తీసిచ్చారట. అది నేనొచ్చి మా పెద్ద మామయ్య, ఆయన ఇప్పుడు ప్రాణాలతో లేడు, ఆయన చెప్పేవాడు అదేంటంటే అర్ధాంతరంగా అవకాశాలు వస్తే అర్ధరాత్రి కూడా గొడుగు పుట్టుకుంటాడు అని. అది వచ్చి సార్ నాకు కొంచెం బ్యాంక్ బ్యాలెన్స్ వచ్చేసింది. అప్పుడే చేద్దామనుకున్నాను. నేను చాలా ఆశగా ఆ సినిమాని చేశాను. ఆ ప్రాసెస్ని చాలా ఎంజాయ్ చేశాను. నమ్మి ఎంజాయ్ చేయాలనుకున్నాను. అవును సార్, నేను చూశాను. పెద్ద స్క్రీన్కి వెళ్ళి నేను చూశాను. నాకు తెలియదు సార్, మనుషులు తప్పు చేసే వాళ్ళు నేర్చుకుంటారు. ఆ తర్వాతే సార్ నేను సినిమాలు చేస్తూనే ఉన్నాను. అలా ఏం లేదు సార్, నేను మీతో నిజం చెప్పాలనుకుంటున్నాను. నేను చాలా హానెస్ట్గా చెప్తున్నాను. సంవత్సరానికి నాకు 10-12 సినిమాల ఆఫర్స్ వచ్చాయి. అవన్నీ నేను చేయలేదు, ఎందుకంటే నేను చాలా బిజీగా ఉన్నాను. ఈ ప్రపంచమే చాలా విచిత్రంగా ఉంటుంది. నేను బిలీవ్ చేస్తాను, ఒక సినిమా సీరియస్గా వచ్చింది కదా, అలాగే 9 సినిమాలు సీరియస్గా వచ్చాయి. నేను ఇప్పుడు ఎవరి దగ్గర సీరియస్గా ఉన్నదే లేదు. మీరు చూశారంటే అది నా మనసుకు నచ్చింది కాబట్టి నేను అదంతా చేశాను. కానీ ఈ సినిమా పేరెందుకు ఎలా ఉంది? ఏదో పాస్టా లాగా, పిజ్జా లాగా, లేదంటే ఏదో ప్లాంటో లాగా. ఆ సినిమా పేరేంటంటే స్విగాటో. మీరు అడిగినట్టే అక్షయ్ కుమార్ నన్ను కలిసినప్పుడు కూడా అడిగారు, ఇది సినిమానా నూడిల్సా అని. నేనేం చెప్పానంటే ఈ సినిమా పేరు అప్పుడే కొంచెం కష్టంగా ఉంటుంది. ఈ సినిమా చూసారంటే మీరు, అది మన ఊరి కథ అండి. అది మన దేశం యొక్క కథ, అలాగే మన యూనివర్స్ యొక్క కథ. అది పాండమిక్లో చాలా మందికి పని లేకుండా పోయింది. అందులో కోల్పోయిన ఒక వ్యక్తిదే ఈ కథ. అదే నేను చేశాను. నందితా దాస్ ఈ సినిమాలో కేవలం మిమ్మల్ని ఎందుకు తీసుకున్నారంటే మీ కామెడీ షో ఏది చూడలేదంట, అందుకనే. తను ఎక్కడో నేను కరణ్ జోహర్ సార్ ఫిల్మ్ఫేర్ హోస్ట్ చేయటం చూశారు. అందులో నేను అలా మాట్లాడటమే తనకి న్యాచురల్ గా అనిపించింది. కరణ్ జోహర్ సార్ మాట్లాడేటప్పుడు అదే ఫిల్మ్ఫేర్ ఓపెనింగ్ లో అప్పుడే ఆయన చెప్పారు, హలో మిత్రులారా, నేను మీ కరణ్ జోహర్. అప్పుడు నేను అన్నాను, నేను వాళ్ళకి తెలుసుగా. అప్పుడు తనకు అనిపించింది తను చాలా న్యాచురల్ అని. తను కాస్టింగ్ చేయాలి. తను బంగారాన్ని వెతుకుతూ ఉంటుంది నందిత. వజ్రం ఏదో తనకు తెలుసు. ఆ సినిమాలో నేను అదరు కొట్టాను. అబ్బా, కానీ కపుల్ నందితా దాస్ ఒక సీరియస్ ఫిలిం మేకర్ అండ్ అవును సార్. సీరియస్ డైరెక్టర్, మీరేమో కామెడియన్. చివరికి ఎవరు దారి తప్పారు? ఎవరు దారి తప్పిపోలేదు. అదేంటంటే మనందరం మనుషులు అండి. మన అందరిలో ఫీలింగ్స్ ఉంటాయి. కొన్ని సమయాల్లో సంతోషంగా ఉంటాం, అలాగే కొన్ని నిమిషాల్లో బాధగా ఉంటాం. అన్ని ఆలోచనలు మనసులో ఉంటాయి. ఆ తర్వాత నేనేమనుకున్నాను అంటే ఈ కాంబినేషన్ ఉంటుంది కదా, ఇది అందరినీ అట్రాక్ట్ చేస్తుంది. అదే నందితా దాసు, కపిల్ శర్మ ఏం చేస్తున్నారు, అది జరిగిపోయింది. అది క్లిక్ అయింది. ఆ ఎక్స్పెరిమెంట్ అది ప్రజలకే ఎక్స్పెరిమెంట్. కానీ నేను ఆల్రెడీ థియేట్రికల్ మూవీస్ చేశాను. కామెడీయే నాకు బై ఛాన్స్ వచ్చింది. యాక్చువల్లీ కామెడీ టీవీలో చూసిన తర్వాత వాళ్ళందరికీ మొదట్లో అది నాకు షాక్గానే అనిపించింది. అదేంటంటే నాకు తెలిసిన వాళ్ళు, నా ఫ్యామిలీ మెంబర్స్, నేను చాలా సీరియస్గా ఉంటాను, ఓపెన్గా ఉంటాను.
అవును, అది కనపడుతుంది. మీరు ఒక సీరియస్ ఇంటెలెక్చువల్. కెనడా ఫిలిం ఫెస్టివల్ వెళ్ళినప్పుడు మీరు ఇంటర్వ్యూ ఫుల్గా ఇంగ్లీష్లో ఇచ్చారు కదా. థ్యాంక్ యూ. నా మొత్తం టాలెంట్ అందులో పెట్టాను. మనకేంటి 2 రోజులే ఫెస్టివల్, మనం ఇంటికి తిరిగి వచ్చేస్తాం. మనం ఏం మాట్లాడామో వాళ్ళు అర్థం చేసుకోలేరు. మొత్తానికి చాలా మంచి ఇంటర్వ్యూ అండి అది. కెనడాలో నా ఇంగ్లీష్ గురించే మాట్లాడుకుంటారు. కెనడాలో ఆ సార్ రీఛార్జ్ ఎక్కడి నుంచి చేశారు? ఇంగ్లీష్కా అది తనకు తానే వస్తుంది. మన వాళ్ళతో మాట్లాడటానికి ఇంగ్లీష్లో భయపడతాను. మన వాళ్ళే తప్పులని కనిపెడతారు, రాంగ్ సెంటెన్స్. కానీ తెల్లవాళ్ళకి మెయిన్ లీడ్ అర్థమైతే చాలు, అది మీ మనసులో ఏముందో అది అర్థం చేసుకుంటారు. నేనెప్పుడూ నేరుగా మాట్లాడతాను. సౌత్ కొరియా వెళ్ళాను. నా ఇంగ్లీష్ చాలా వీక్గా ఉంటుంది, కానీ వాళ్ళ ఇంగ్లీష్ నాకంటే దారుణంగా ఉంది. సరిపోయింది. ఇలా చూడండి, ఒకటి ఇంగ్లీష్ అండి, ఇంకోటి ఇంగ్లీష్లో ఇంగ్లీష్, అది వాళ్ళ లోకల్ యాక్సెంట్లో. వాళ్ళు అనౌన్స్ చేశారు కదా నా పేరుని, నాకు అసలు అది అర్థం కాలేదు. తర్వాత నన్ను పిలుస్తారని అనుకున్నాను, కానీ మిమ్మల్ని పిలుస్తున్నా అన్నారు. కానీ చాలా ప్రేమగా ఉన్నారు సార్, నిజంగా. సౌత్ కొరియా ప్రజలకి నేనెవరో తెలియదండి. ఇండియాలో నేనేం చేస్తానో వాళ్ళకి తెలీదు, కానీ వాళ్ళు చాలా ఎమోషనల్ అయ్యారండి. నేనప్పుడు నవ్వాను. వాళ్ళకి అర్థమైంది ఇతను స్టాండప్ కామెడీ చేస్తాడని. బ్రహ్మాండంగా ప్రేమను చూపించారు. వాళ్ళు అదే చెప్పారు, సినిమాలో అతను కొట్టారని. మీలో ఎవరైనా ప్రశ్నలు అడగాలనుకుంటున్నారా? సార్ నా ప్రశ్న ఇదే, మీరు అందరినీ ఎగతాళి చేస్తున్నారు. అవునండి. కానీ ఇంతవరకు మీరు ఏ న్యూస్ ఛానల్ని ఎగతాళి చేయలేదు. సార్ ఒకవేళ మీకు సార్ మీరు వాళ్ళని చూసి భయపడుతున్నారా? సారీ, మీరు వాళ్ళని చూసి భయపడుతున్నారా? న్యూస్ని మనం హేళన చేయలేము. న్యూస్ అనేది చాలా మంచి విషయం. మనం ఎన్ని విషయాలు నేర్చుకోవచ్చో తెలుసా? కపిల్, మీరేం చెప్పాలనుకుంటే అది చెప్పండి, నేనేం చెప్పనులేండి. కన్ఫర్మ్గా సార్. ఇప్పుడు మ్యాటర్కి వస్తాను. నేను అందరి గురించి చెప్పట్లేదు, కొంతమంది ఇక్కడ లేని వాళ్ళ గురించి. మీరు చూసారంటే ఇప్పుడు టైం చాలా ఫాస్ట్గా నడుస్తుంది, అన్నీ స్పీడ్ అయిపోయాయి. ఉదాహరణకి క్రికెట్ మ్యాచ్ 5 రోజులు ఆడేవారు. 1 డే వచ్చింది, 2020 వచ్చింది. ఆ ఫార్మేట్ ఇప్పుడు న్యూస్లో కూడా వచ్చింది, మ్యూజిక్లో కూడా వచ్చింది, పాటల్లో ఉన్నది కూడా. 7 నిమిషం 6 నిమిషాలు ఉన్నది కూడా ఇప్పుడు 2 నిమిషం 3 నిమిషం అయింది. న్యూస్ కూడా ఇప్పుడు మీరు చూసారంటే న్యూస్ ఛానల్స్ కూడా చాలా వచ్చాయి. దేశము అదే, న్యూస్ అదే, ఛానల్స్ చాలా వచ్చాయి. ముందున్న ప్రోగ్రాంలు మీరు చూసారంటే 60 నిమిషాలకి 60 వార్తలు అలా చెప్పి ప్రోగ్రాం ప్రారంభిస్తారు. తర్వాత న్యూస్ చూసారంటే లిమిటెడే. తర్వాత ఎలా ప్రారంభించాలి? భారత ప్రధానమంత్రి అమెరికా ప్రెసిడెంట్ని కలిశారు. ఈ న్యూస్ని 5 భాగాలుగా కట్ చేస్తున్నారు. నరేంద్ర మోదీ ప్రెసిడెంట్ని ఉత్సాహంగా ఆహ్వానిస్తున్నాడు. ఇదొక పద్ధతి అండి. మోదీ ప్రెసిడెంట్ని కలవటానికి చాలా ఉత్సాహంగా ఉన్నారు. న్యూస్ మాత్రం అదే. మోడీ గారు ప్రెసిడెంట్ని కలవటానికి ఉత్సాహంగా ఉన్నారు. న్యూస్ మాత్రం అదే. 60 భాగాలు చెప్పాం కదా ఒకే నిమిషంలోనే. 40 నిమిషాలు ఇటుదట్టు అడిదిట్టు మార్చేసి చెప్పేస్తున్నారు. 45 నిమిషాలు వచ్చేసరికి న్యూస్ కూడా అయిపోతుంది. తర్వాత అంతా నార్మలే, మన ఊరు గురించి చెప్తారు. ప్రధాని ప్రెసిడెంట్ని కలుస్తున్నారని చెప్పి 45 నిమిషాలు తినేస్తున్నారు. మిర్జాపూర్లో ప్రేమలు చిగురుస్తున్నాయి. ఎలా ఉంది? పిల్లల పేరెంట్స్ మీటింగ్కి వచ్చిన ప్రిన్సిపాల్కి పేరెంట్స్కి గొడవ జరిగింది. ఇలాగేనండి. కొత్త పెళ్లి కూతురు అత్తగారు కట్నం అడిగిందని ముఖం మీదే ఉమ్మేసి వెళ్ళిపోయింది. ఇలాంటి వార్తలన్నీ తర్వాత వస్తాయి. వారణాసిలో తాగొచ్చాడని అల్లుడిని చంపిన మామ. చూడండి, మీరు బైడెన్ నుంచి ప్రారంభించారు, ఆఖరిలో ఇలాగే చాలా సమయం న్యూస్ చెప్తున్నారు. కానీ న్యూస్ వినేటప్పుడు చాలా జాలీగా ఉంటుంది. నేను కావాలని కిండల్ చేయట్లేదు, కానీ అలాగే జరుగుతూ ఉంది. కొన్ని సమయాల్లో ఎలాంటి న్యూస్ వస్తుందో తెలుసా? వ్యవసాయి దొంగల్ని తొరిమాడు, హనీసింగ్ పాటని వేసి చూపించాడు. ఇది మీరు న్యూస్ లో విన్నారా, చూసారా? ఇది హిందీ న్యూస్ పేపర్లో నేను చదివాను. వాళ్ళు ఏమి రాశారంటే, ఒక రైతు తన పైరుని అడవి జంతువుల నుంచి కాపాడాడని హనీసింగర్తో పాట పాడిస్తున్నారు. కానీ అతను వివరంగా చెప్పలేదు. కానీ వెనకమాల ఒక క్రూ ఉంటుంది, వాళ్ళు మ్యూజిక్ ప్లే చేస్తారు. అది విని ఒకవేళ భయపడవచ్చు, కానీ న్యూస్లో ఎలా చెప్తున్నారో విన్నారా? వావ్. కపిల్, చెప్పండి సార్. మనం ఈరోజు ఎన్నో రకాల న్యూస్లు చూస్తున్నాం. మీరు చూసే ఉంటారు, ఉక్రెయిన్ ప్రెసిడెంట్ జెలెన్స్కీ, ఆయన ఒక స్టాండప్ కామెడియన్.
ఈ రోజు అతను పుతిన్తో పోటీ పడుతున్నారు. సార్. పంజాబ్ చీఫ్ మినిస్టర్ భగవత్ మాన్ ఆయన కూడా ఒక స్టాండప్ కామెడియన్ సార్. గానే ఉండేవాడు. ప్రతి కామెడియన్ కి ఇప్పుడు ఒక కొత్త దారి తెరుచుకుందా? యా. నిజమే సార్. మీ దగ్గర నుంచి కూడా ఇలాంటి న్యూస్ ఏమైనా రావచ్చా? సార్ నాకేమనిపిస్తుందంటే మన వాళ్ళు పొలిటీషియన్ అయితే చాలు, వాళ్ళు ఎందుకు అంత సీరియస్గా తీసుకుంటున్నారో అర్థం కావట్లేదు. రాహుల్ గాంధీ ఏం సీరియస్ గా లేడు కదా. విన్నారా? మోదీజీ ఏమన్నారు? కపిల్ శర్మ రాహుల్ గాంధీకి టఫ్ కాంపిటీషన్ ఇస్తారని. ఏంటి అలా చెప్పారా ఏంటి? వావ్. సార్ నాకేమనిపిస్తుందంటే సార్ నాకు ఏంటి లేదు సార్, నాకు ఇదే నచ్చింది. నేను కామెడీ చేస్తాను, చాలా మందిని నవ్విస్తాను. నేను కామెడీ చేస్తూనే ఉన్నాను. నేను పొలిటీషియన్ అయ్యానంటే ఒకవైపు ఆ తెల్ల డ్రెస్సే మనల్ని టెన్షన్ పెడుతుంది, మనిషే మారిపోతాం. ఇప్పుడు చూడండి సార్, మీరే ఇప్పుడు నేను కామెడీ చేస్తున్నప్పుడు నా ఇష్టానికి మాట్లాడతాను. నేను ఏ దేశం యొక్క ప్రధానమంత్రిని కూడా వాళ్ళు చాలా స్ట్రిక్ట్గా ఉంటారు, ఎలానే నిలబడతారు. అవునండి. మీరెవరైనా అలా చేయటం చూసారా? నాలాగా బ్రతకటం చాలా ఈజీ సార్, నేను ఎలాగైనా ఉంటాను. అవును సార్, నిజం సార్. ప్రధానమంత్రి ఏ దేశ ప్రధానమంత్రి అయినా సరే ఇలా చేయటం కుదరదు కదా. అందుకని నాకేమనిపిస్తుందంటే మనం ఏది చేసైనా సరే ప్రజల ముఖాల్లో నవ్వుని తెప్పిస్తున్నాం కదా, మనం దేని గురించి ఆలోచించక్కర్లేదు. మీరేదో చేస్తున్నారు కదా, అది చేస్తున్నానండి. అందులో ఒక ప్రశ్న జనాల దగ్గర నుంచి. సార్ నేను అడగబోయే ప్రశ్న ఇదే సార్. మీ షోలో పెద్ద పెద్ద సెలబ్రిటీస్ వస్తున్నారు. అమితాబ్ బచ్చన్ వచ్చారు, షారూఖ్ ఖాన్, సల్మాన్ గారు వచ్చి మీకు అడ్వైస్ చేశారు, మేడం. కానీ మీరు వినిపించుకోలేదు. అవును మేడం. కానీ అందరూ చెప్పింది ఒకటే, పెళ్లి చేసుకోకండి కపిల్ అని. కానీ మీరు వాళ్ళు చెప్పింది వినిపించుకోలేదు. సరే, వాళ్ళు మాత్రం చేయొచ్చు, నన్ను మాత్రం ఆపుతారా? నేనెందుకు అడగాలి? నాకు పెళ్ళైంది, నేను జాలీగానే ఉన్నాను. ఎందుకు పెళ్లి చేసుకోకూడదండి? నిజంగానే అది చాలా మంచి విషయం. నేను ఒకటి చెప్పనా, నేనెప్పుడు కామెడీ చేస్తూనే ఉన్నాను. కొన్ని సమయాల్లో నా భార్యతో ఇంట్లో ఉంటాను. మా ఇద్దరి మధ్య రిలేషన్ ఏంటంటే నేనెప్పుడు కామెడీ చేస్తూనే ఉంటాను, తన పని తను చూసుకుంటుంది. అలా ఉంటే ఆ రిలేషన్ చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. నా లైఫ్లో పెళ్ళైన తర్వాత చాలా మారాయి. తర్వాత లైఫ్ యాక్చువల్లీ మారిపోయింది, చాలా బ్యూటిఫుల్గా ఉంది. నేను అందరికీ అడ్వైజ్ ఇస్తాను, ఎవరైతే ఇప్పటి వరకు పెళ్లి చేసుకోలేదో వాళ్ళు పెళ్లి చేసుకోండి, పెళ్ళైన వాళ్ళు ఇంకోసారి చేసుకోండి. ఐ మీన్ సారీ, నేను తప్పుగా చెప్పాను. కానీ ఒకటి ఖచ్చితంగా చేసుకోవాలి. కానీ కపిల్ పెళ్ళైన తర్వాత కూడా ఫ్లర్ట్ చేసే ధైర్యం ఎక్కడి నుంచి వచ్చింది మీకు? ఏమంటున్నారండి? పంజాబ్ వాళ్ళు అయితే ఫ్లర్ట్ చేస్తారా? ఏందండి ఇది? చైనాలో చూడండి జనసంఖ్య ఎంత పెరిగిందో, వాళ్ళు పంజాబీనా? అలా ఏం కాదండి సార్. తెలియదు సార్, హీరో నువ్వు వస్తున్నప్పుడు నేను చేస్తుంది అలాగే జరిగిపోతుంది. అదేంటంటే అది అక్కడ జరిగేది, కెమెరా ముందు జరిగేది. నాకు కొంచెం ముఖమాటం ఎక్కువ. మొదటి సినిమా నేను చేశాను కదా, అక్కడ మాట్లాడేటప్పుడు కొంచెం రొమాంటిక్గా మాట్లాడచ్చు. కానీ వాళ్ళు నాతో అబ్బాస్ మస్తాన్ వచ్చి సడన్గా వచ్చి తన్ని భార్య, మనం మొదటిసారి సెట్కి వెళ్ళాం. టెన్షన్ అయిపోతామండి. ఎవరో అమ్మాయిని మనం ఎలా హక్ చేసుకుంటాం? ముందు ఫ్రెండ్ అయితేనే ఇవన్నీ చేయగలం. మొదటి సినిమాలో నేను చాలా భయపడ్డాను, కానీ ఇప్పుడు కొంచెం ఫ్రీ అయ్యాను. లేదు, అదేంటంటే ఇంట్లో రిహార్సల్ చేస్తున్నావు కదా, అదే ప్రాక్టీస్ అయింది. ఇంట్లో మీకు భార్య గనక ఉంటే కెమెరా ముందు ఇంకా బాగా చేయొచ్చు. అదే ఇప్పుడు మీరు ఇంటికి వెళ్తే అర్థమవుతుంది. అందుకే నేను వెళ్ళను కదా, హైదరాబాద్లోనే ఉంటాను. ఇప్పుడు ఒక బ్రేక్ తీసుకుందాం. మళ్ళీ బ్రేక్ తర్వాత మీ కపిల్ శర్మతో ఆప్కి అదాలత్లో కలుద్దాం. వాళ్ళు ఏ స్పీడ్లో అయితే ఫినిష్ చేశారో నేను అంతే చేశాను. ఇంకోటి వేద్దామా అన్నారు. నా మనసులో ఇదంతా అవసరమా అనుకున్నాను. ఆ తర్వాత ఆయన ఇంకోటి తీసుకున్నాడండి. సగం ఆయన పోసుకున్నాడు, సగం నాకు పోసాడు. ఆయన నీ వల్లే నేను తాగుతున్నాను, సగం నువ్వు తాగన్నాడు. సార్ నీ వల్లే నేను తాగుతున్నాను, సగం నేనే తాగేస్తానని చెప్పాను. వెల్కమ్ బ్యాక్. ఆప్కి అదాలత్లో ఈ రోజు మన అతిథి నవ్వుతూ నవ్వించే గొప్ప కమెడియన్ కపిల్ శర్మ. ఆప్కి అదాలత్లో కొనసాగుదాం. ఆప్కే అదాలత్లో కామెడీ యువరాజు కపిల్ శర్మ మీద ఉన్న ఆరోపణ. ఈయనకి 2 రూపాలున్నాయి. కపిల్, ఒక రూపం ప్రజలకి కనబడుతుంది,
అంటే మీరు షోలో చూపించే రూపాన్ని నవ్వడానికి, నవ్వించడానికి ఇంకొక రూపం రాత్రి 10 గంటల తర్వాత చూపిస్తారంట కదా. బెదిరించి భయపెట్టే మరొక రూపం అంట కదా. నేను మళ్ళీ చెప్తున్నాను, నేను మల్టీ టాలెంటెడ్. అదంతా కొన్నిసార్లు జరుగుతూ ఉంటుంది, కానీ ఇప్పుడు నేను చాలా బాగా మారిపోయాను. ఇంతకు ముందు అప్పుడప్పుడు జరిగేది, కానీ నేను అందరినీ నవ్వించటం, మాట్లాడించడం అంటే ఇష్టం. నాకు కొన్నిసార్లు కోపం వస్తుంది, వస్తూ ఉండేది, కానీ పెళ్ళైన తర్వాత రాలేదు. కోపం వచ్చేది ఇంతకుముందు చాలా భయంకరంగా వచ్చేది. నేను ట్విట్టర్లోకి వెళ్ళి చూస్తాను, నన్ను ఒకటి తిట్టాడంటే నేను 10 తిట్టేవాడిని. నేను ఆలోచించనే సార్, వాళ్ళ ఫేక్ అకౌంట్తో కూడా నన్ను తిట్టొచ్చు కదా. నేనేంటంటే బ్లూటిక్ అకౌంట్తో తిడుతున్నాను. తర్వాత ప్రజలు నాకేమనిపిస్తే అది తిట్టాను, నాకెవరూ చెప్పలేదు. కానీ సడన్గా ఒకరోజు అది అలాగే హాట్ న్యూస్ అయింది. నేను అప్పుడే ఆలోచించాను, ఐఆమ్ వెరీ పాపులర్, నేను ఇదంతా చేయకూడదు కదా. అందువల్ల నేను మారిపోయాను, చాలా మారిపోయాను ఇప్పుడు కూడా ఎంతో మంది ప్రజలు చెప్తుంటారు, ఏనుక్కి పిచ్చి పట్టిందంటే ఒకలాగా ప్రవర్తిస్తుంది, లేదంటే మంచిగా ప్రవర్తిస్తుందని. తాగిన తర్వాత, తాగక ముందు. అది నేను లేదని చెప్పలేను. ధర్మేంద్ర గారిని నేను ఫాలో అవుతాను. ఈ విషయంలో కాదు, మీరు ఆయన సోషల్ మీడియా చూశారంటే, సోషల్ మీడియాకు వచ్చాక ధర్మేంద్ర గారి ట్వీట్స్ నేను చూశాను. చాలా రొమాంటిక్ ఆయన. మనకదంతా సెట్ అవ్వదు, ట్విట్టర్లో గొడవ పెట్టుకోకూడదు, ధర్మేంద్రలా గారిలా ఉన్నాలనుకున్నా. ఒకసారి తన ఫామ్ హౌస్కి వెళ్ళాను. ఆయన ఫామ్ హౌస్లో చాలా పెద్ద గుమ్మడికాయలు ఉన్నాయి. గుమ్మడికాయని తమిళ్ ఏమంటారు? పూసినిక. నాకన్నా కూడా చాలా బాగా చదువుకున్నారుగా. సీతాపండు అంటారు, సీతాపండు. అదే రౌండ్గా ఉంటుంది, ఇలా ఉంటుంది. ఆయన ఫామ్ హౌస్లో చాలా పెద్ద గుమ్మడికాయలు ఉన్నాయి, అలాగే లైవ్ పెట్టారు. మిత్రులారా, తోటలో గుమ్మడికాయలు కాసాయి, ఇది ఆరోగ్యానికి చాలా మంచిది. ఎంత పెద్ద గుమ్మడికాయ, అది చూస్తుంటే చాలా క్యూట్గా ఉంది. నేను అప్పుడే అనుకున్నాను అలాంటి వీడియో పెట్టాలని. కుదరకపోతే పెట్టనకూడదు. అదే వేయచ్చు కదా. ఆ? లేదు సార్, అదే వేయచ్చు కదా. అరే మీరు జైలు నుంచి ఎప్పుడు వచ్చారు? ఇలా చూడండి, మీరందరూ నాకంటే వయసులో చిన్నవాళ్ళు, అయినా కూడా మీకు ఒక అడ్వైజ్ ఇస్తాను. మీ గురించి ఎవరైనా తప్పుగా చెడుగా చెప్పినా మీరు దాన్ని ఇగ్నోర్ చేయండి. ఎందుకంటే ప్రేమ చూపించేవాళ్ళు ఎక్కువ, చెడ్డవాళ్ళు తక్కువే. అందులోనూ చూడండి, మనకు ఒక అలవాటు ఉంటుంది, మనం కొంచెం ఎక్కువగానే చెప్తాం. ఎక్కడైనా పేపర్లో వేశారంటే అదేంటంటే నలుగురు సంతోషంగా పండగ సెలబ్రేట్ చేసుకున్నారని వేస్తారు, మనం అదంతా పట్టించుకోం. ఇంకో న్యూస్ వస్తుంది, 2 గ్రూపుల మధ్య గొడవ. మనందరం దాన్నే ఇంట్రెస్ట్గా చూస్తాం, ఏం గొడవ అని. నెగటివిటీ మిమ్మల్ని త్వరగా అట్రాక్ట్ చేస్తుంది, దాంట్లో మసాలా ఉంటుంది. కానీ వీలైనంత వరకు ప్రేమను పంచండి, అదంతా పాత కథ, అలా జరుగుతూ ఉంటుంది. ప్రేమ పంచడం గురించి మాట్లాడుతుంటే నాకు ఒకటి గుర్తొస్తుంది. అనుపమ్ ఖేర్ ని మొదటిసారి మీరు కలిసినప్పుడు మీరు వాళ్ళకు కూడా కొన్ని విషయాలు నేర్పించారంట కదా. లేదు సార్, అనుపమ్ సార్కి నేను చాలా పెద్ద ఫ్యాన్ని. దుబాయ్లో మేము ఒక షో చేశాం. అప్పుడు మా ఆర్గనైజర్ గారు చెప్పారు, అనుపమ్ సార్ ఇక్కడే ఉన్నారని. ఆయన మిమ్మల్ని చూడాలనుకుంటున్నారన్నారు. నేను వెళ్ళాను. అప్పుడు ఆయన కలవటం చాలా సంతోషం అనిపించింది. అప్పుడు ఆయన వెంటనే నన్ను అడిగారు, నువ్వు డ్రింక్ చేస్తావని. నా మనసులో నేను ఇదంతా అడగాలని. మేము వెంటనే ఆ మాల్ లోపలికి వెళ్ళాం. ఆయన వెంటనే మా ఇద్దరికి కలిపి ఆర్డర్ ఇచ్చారు. నేను ఓకే చెప్పాను. 30 ml వచ్చింది. ఇలా చూడు, ఈ విషయం నేను ప్రమోట్ చేయలేదు, ఇది మంచిది కాదు అన్నారు. కానీ ఎప్పుడొకసారి తాగటం తప్పు కాదు కదా. అప్పుడు ఒకటి వచ్చింది, డ్రింక్ వచ్చేసింది. కానీ ఎంతసేపు అని కూర్చోవాలి? నేను అప్పుడే కదా ఆయన కలిసింది, ఒకసారి తాగితే బాగోదు. అందుకని నేను కూర్చొనే ఉన్నాను. ఆయన కంప్లీట్ చేసిన టయానికి నేను చేశాను. ఇంకోటి అదమ్మా అన్నారు. నేను మనసులో అనుకున్నాను, ఇదంతా అడగాలే ఏంటి అని. ఆ తర్వాత సార్ ఇంకోటి ఆర్డర్ చేశారు. సగం ఆయన పోసుకున్నారు, సగం నాకు పోశారు. ఆయన నీ వల్లే నేను సగం తాగాని, ఇంకోటి వేస్తానా అన్నారు. ఆ తర్వాత సార్ మీ వల్లే నేను సగం తాగాని, ఇప్పుడు ఆల్రౌండ్ వేస్తానని చెప్పాను. అంతే. కపిల్, అసలు మిమ్మల్ని ఏ విషయంలో నేను పట్టుకోవాలి? మీరు అర్ధరాత్రి బచ్చన్ సార్కి మెసేజ్ పెట్టారు. సార్ నేను ఆయన్ని చాలా ఇష్టపడతాను. కానీ నేను ఒకసారి సినిమా తీశాను, దాని గురించి మాట్లాడుకున్నాం కదా, ఫిరంగి. అప్పుడు నా మెంటల్ కండిషన్ సరిగా ఉండలేకపోయింది. అప్పుడు నేను డిప్రెషన్లోకి వెళ్ళాను. రాత్రి పగలు ఎవరిని ఫేస్ చేయలేమోననే అనిపించింది. అందుకే చెప్పా సినిమా వైపు వెళ్ళొద్దని. లేదు లేదు సార్, అంతకుముందు నా మొదటి సినిమా సూపర్ హిట్ కదా. ఆ తర్వాత నా రెండో సినిమా ఇంకా రిలీజ్ అవ్వలేదు. దానికి దీనికి సంబంధమే లేదు. కొన్నిసార్లు జరుగుతూ ఉంటాయి. మనం కొన్నిసార్లు కళాకారులుగా ఉన్నప్పుడు సెన్సిటివ్ అయిపోతాం.
అప్పుడు ఎవరిని కలవటం ఇష్టం లేదు, షోనే ఆపేశాను. సినిమా ఒక పక్క ఆగిపోయింది. ఆ తర్వాత చూస్తే కొంతమంది ఉంటారు కదా, వాళ్ళు సినిమా రిలీజ్ చేయండి అన్నారు. నాతో కొంతమంది బచ్చన్ సార్తో వాయిస్ ఓవర్ ఇప్పించండి అన్నారు. అలా వెళ్ళి ఫేవర్ అడగటం నాకు నచ్చదు సార్. కానీ బచ్చన్ గారు ఎంత పెద్ద లెజెండ్, ఆయన చాలా మంచివారు. ఆయనకి మొదటిసారిగా మెసేజ్ చేశాను, సార్ నేను ఒక సినిమా ప్రొడ్యూస్ చేశానని. అందువల్ల సార్ మీ వాయిస్ ఓవర్ ఇవ్వండి. సార్ నమ్మరు, 5 నిమిషాల్లో రిప్లై వచ్చింది. 8వ తారీఖు లేక 9వ తారీఖు ఈ స్టూడియోలో నా ఫిల్మ్ కోసం డబ్బింగ్ చెబుతున్నాను, మీ టీంను పంపించండి అన్నారు. మనకు ఒకలాగా అనిపిస్తుంది కదా, ఆయన అనుకుంటే రిప్లై ఇవ్వకుండా కూడా ఉండొచ్చు. సో నాకు ఆ భయం ఉండిందండి. ఆ ధైర్యం నాకు లేదు. అందుకనే 2 రౌండ్లు వేసి మరీ మాట్లాడాను. అది నాకు కూడా ఒకసారి మెసేజ్ పంపించారు అర్ధరాత్రి, అది కూడా 6 రౌండ్ల తర్వాతేనా? సార్ అందులో స్పెల్లింగ్ మిస్టేక్ అనేది ఉండొచ్చు. అప్పుడు అందులో స్పెల్లింగ్ మిస్టేక్ లేకపోతే అది సార్ మీరు ఏ మెసేజ్ గురించి మాట్లాడుతున్నారో తెలియట్లేదని. ఒకసారి ఇండియా టీవీలో న్యూస్ చూస్తున్నాను. మన దేశంలో ఉన్న పంజాబ్లోని శరత్ సింగ్ పాకిస్తాన్ జైల్లో ఉన్నారు. ఆ వార్త విని నేను చాలా బాధపడ్డాను. అప్పుడు నేనేం చేయాలో అర్థం కాలేదు. న్యూస్ మాత్రం ఇండియా టీవీలోనే వచ్చింది. అప్పుడు రజత్ సార్ సో కైండ్, నేను వెంటనే మెసేజ్ పెట్టాను, రజత్ సార్ మీరు ఎంత గొప్పవారు, మీరు ఎందుకు ఇలాంటివన్నీ చేయట్లేదు, ఏదో ఒకటి చేయండి. అప్పుడు ఈయన కూడా చాలా స్వీట్, వెంటనే రిప్లై ఇచ్చారు, మేము ప్రయత్నిస్తామని. సో కొన్నిసార్లు అలా జరుగుతాయి. నేను ఇలాగా నా మనసు గాయపడి ట్విట్టర్లో గొడవ పెట్టుకోను, ఎప్పుడైనా ఇలా చేస్తాను. సార్ మీరు చాలా దయగలవారు, మీరు కూడా రిప్లై ఇచ్చారు. బచ్చన్ సార్ గురించి మాట్లాడుతూ ఉన్నాం, మధ్యలోనే ఆగిపోయాం. తర్వాత ఏం జరిగిందో చెప్పండి. ఆఫీస్లో వెళ్ళి కలిశారా? చెప్పాలంటే నాకు డ్రింక్ చేయటం ఎక్కువ అలవాట్లేదు. యాంగ్జైటీ ప్రాబ్లం ఎక్కువగా ఉండేది. అందువల్ల నాకేమనిపించేదంటే నేను ఎవరి ముందుకి వెళ్ళలేను, ఎవరిని ఫేస్ చేయలేను, నేను స్టేజీలో మైక్ పట్టుకోలేను. బచ్చన్ సార్ కాల్ చేసి పొద్దున్నే వస్తా అన్నారు. అప్పుడు నా సినిమా కోసం వాయిస్ ఓవర్ కోసం ఆయన వస్తున్నారు. అప్పుడు ఎలాగోలాగా అక్కడికి వెళ్ళి ఆయన్ని వెల్కమ్ చేసి తీరాలి. కానీ నేను ఆ టైంలో ఇల్లు వదిలి బయటకు వచ్చే పరిస్థితి లేదు. నా పరిస్థితులు అలా ఉండేవి. అందువల్ల నేను సరే 2 రౌండ్లు వేద్దాం, బచ్చన్ సార్ని చూద్దాము. ఇది పొద్దున్నే జరిగింది సార్. ఆయన 8 గంటలకల్లా వచ్చారు. నాకు పెళ్ళి ఆ మధ్యనే అయింది. అప్పుడు గిన్ని నా నీడలాగే తను నా వెంటే వచ్చింది. బచ్చన్ గారు డబ్బింగ్ ఫినిష్ చేశారు. ఆయన డబ్బింగ్ అయిపోయింది, ఇప్పుడు నా సినిమాకి డబ్బింగ్ చెప్పుకుంటా అన్నారు. నేను ఆయన్ని చూసి బచ్చన్ సార్కి థ్యాంక్స్ చెప్పాలనుకున్నా. అప్పుడు ఆయన స్టాఫ్ నాతో చెప్పారు, సార్ బిజీగా ఉన్నారు, అందువల్ల ఏ సమస్య లేదు, మీరు బయలుదేరమని చెప్పారు. కానీ నాకు వెళ్ళాలనిపించలేదు. 2 సంవత్సరాలైనా ఇక్కడే వెయిట్ చేస్తానని చెప్పాను. వెంటనే ఆయన దగ్గర నుంచి మెసేజ్ వచ్చింది లోపలికి రమ్మని. నేను లోపలికి వెళ్ళి ఆయన కాళ్ళ మీద పడి థ్యాంక్ యూ అని చెప్పాను. అప్పుడు నేను పంజాబీలో మాట్లాడి నా వైఫ్ని ఇంట్రడ్యూస్ చేశాను. బచ్చన్ గారు చూస్తున్నారు. గిన్ని మొదటిసారి కలిసింది, కలవటం బాగుంది. సార్ ఆయన చాలా మెమరబుల్. ఎందుకు మెమరబుల్ అంటున్నానంటే నేను ఆయనకి మెసేజ్ చేసి క్షమాపణలు అడిగాను. సార్ నేను ఇలా వచ్చుండకూడదు. సార్ తర్వాత హిందీలో మంచి మెసేజ్ పంపారు. జీవితం ఒక పోరాటం, ఆ పోరాటంలో మనం గెలవాలని రాసి ఉంది. అందువల్ల మీరు మళ్ళీ తిరిగి రావాలి. నేనేమనుకున్నానంటే ఆయన కరోర్పతిలో చెప్పినట్టు చెప్పారనుకున్నా. లేదు సార్, ఆయన చాలా మంచి మెసేజ్ పంపారు. లేదు సార్, ఆయన చాలా పెద్ద లెజెండ్. మీ మీద ప్రేమతో ఇలా మిమ్మల్ని ఎంకరేజ్ చేస్తున్నప్పుడు ఇలా మంచి విషయాలన్నీ కలిసి మళ్ళీ మిమ్మల్ని పుషప్ చేస్తాయి. సో అవును సార్. కానీ నేనేం విన్నానంటే 10 తర్వాత రాత్రి మీ వైఫ్ మీ ఫోన్ తీసుకెళ్లి తన దగ్గర పెట్టుకుంటుందంట, తన ఫోన్ మీ దగ్గర ఉంటుందంట. ఈ స్టేట్మెంట్ని నేను కొంచెం కరెక్ట్ చేద్దాం అనుకుంటున్నాను మైలాడ్. రోజు 10 గంటలకు పైన కదా సార్, ఎప్పుడైనా ఒకసారి 10 గంటలకు 3 మారిందంటే ఎప్పుడైనా నా ఫోన్ని వాళ్ళకి తెలుసు ఇది డేంజరు, తను మళ్ళీ ఏదైనా చేస్తాడని. అందుకనే నేను చెప్తున్నాను పెళ్లి చేసుకోవాలి అని. మీరు సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ ఉంటారు, తను డిలీట్ చేస్తూ ఉంటుంది. లేదు, ఇప్పుడు నేనే చేస్తున్నాను. మొదట్లో వాళ్ళు చేసేవాళ్ళు, నేను చిన్న విషయానికి కూడా చాలా కోప్పడేవాడిని. నేను ప్రతి విషయానికి ఒక సజెషన్ ఇస్తాను, కానీ వాళ్ళు వినరు. అప్పుడే నేను ఆలోచించాను, నేను చెప్పేది ఎవరు వింటలేదు, నేనెందుకని ఇలాంటి సమస్యలని తలన పెట్టుకుంటున్నాను అని. ఇప్పుడు అలా లేదు సార్. నా లైఫ్ చాలా చేంజ్ అయింది. ఇప్పుడు నాకు 2 పిల్లలు. అప్పుడు నాకు బాధ్యత కలిగింది, జాగ్రత్త కూడా వచ్చింది. ఆ తర్వాత నా పిల్లలు యూట్యూబ్ చూడటం ప్రారంభించారంటే ఆ తర్వాత వాళ్ళు మా నాన్న ఎలానా, అందుకనే కొంచెం సార్ నా పాత వీడియోలన్నీ డిలీట్ చేయండి ఎలాగైనా సరే, కొంచెం ప్లీజ్. కానీ ఈ విషయాన్ని నేను ఎలా డిలీట్ చేయగలను? మీరు చెప్తున్నారు నాకు పెళ్ళవకపోతే నేను ఖచ్చితంగా తాగనని.
కానీ ఈ మాట నిజం. అది ఎప్పుడు కూడా తాగటం వల్ల సమస్య రాదు, మంచి జరుగుతుంది. సార్, నేను కాలేజీ చదువుతున్నప్పుడు మా కాలేజీలో, అప్పుడు గర్ల్స్ కాలేజ్ మా కాలేజీ పక్కనే ఉండేది. అప్పుడు నా పాకెట్ మనీ కోసం నేను పనిచేశాను. అప్పుడు గిన్నీ కూడా అదే కాలేజీలో చదువుతుంది స్టూడెంట్గా. అప్పుడు తను ఫస్ట్ ఇయర్ చదువుతుంది, బీకామ్ ఫస్ట్ ఇయర్. అప్పటికి నా గ్రాడ్యుయేషన్ పూర్తయింది, పీజీ చదివాను, పోస్ట్ గ్రాడ్యుయేషన్. అప్పుడు నేనేం చెప్పానంటే, నా ప్రిన్సిపాల్తో చెప్పాను, నన్ను పని చేయనివ్వండి, గర్ల్స్ కాలేజీలో నాకు ఒక అవకాశాన్ని ఇవ్వండి అన్నాను. అప్పుడే కదా 4 రూపాయలు సంపాదించగలం, నాకు చాలా సహాయంగా ఉంటుంది, నాకు పాకెట్ మనీ వస్తుంది కదా. అప్పుడు గిన్నీ సార్, ఇద్దరం ఉన్నాం, నేను నా ఫ్రెండు, లేదు ముగ్గురు ఉన్న ఇసింకలంగర్ అనే నా ఫ్రెండు. మేము డైలీ రిహార్సల్ చేయడానికి వెళ్తాం, శాండ్విచ్ తెస్తుంది నా కోసమే. అప్పుడు నా ఫ్రెండ్ నాతో చెప్పాడు, గిన్నీ నిన్ను లైక్ చేస్తుంది అన్నాడు. లేదు మావా అన్నాను. తన కారు చూడు ఎంత పెద్దగా ఉందని. నా స్కూటర్లోంచి పొగ వస్తూనే ఉంది, దానికి అవకాశమే లేదన్నాను. లేదు, తను నిన్ను లైక్ చేస్తుంది అన్నాడు. కాలేజీలో రిహార్సల్ అయిపోయిన తర్వాత అందరం కూర్చొని మాట్లాడుకుంటూ ఉన్నాము. అలాగే కొన్ని రోజులు 2-3 సార్లు కలిశాక నాకు ఫోన్ వచ్చింది. నాకు నిజంగా ధైర్యమే లేదు సార్, నాకు ఒక రికార్డు ఉంది సార్, నేను ఇంతవరకు ఏ అమ్మకి ప్రపోజ్ చేయలేదు, ఇష్టం ఉండేది కాదు, టీవీలో చూపించేది నిజం కాదు, సడన్ గా పులిలా మారాను స్టడీగా, నీకు నేను నచ్చానా ఏంటి అని అడిగాను. ఓహో అబ్బా, నేను అడిగిన దానికి తను సమాధానమే చెప్పలేదు, కానీ వెనకే వెళ్ళాను, నాకేదో అర్థమవుతుందని. ఒప్పుకుంది. అంతే సార్. తర్వాత నా ప్రేమ చిగురించడం మొదలుపెట్టింది. ఎంత పెద్ద లాభమో తెలుసా? ఖచ్చితంగా లాభమే, కానీ ఒకరోజు తన డాడీని చూశాను కదా, పెద్ద కారులో వచ్చారు, తర్వాత ఇక్కడ తుపాకీని పెట్టుకున్నారు. నేను వెంటనే రాత్రి జరిగిందంతా మర్చిపో, నన్ను క్షమించు అని చెప్పాను. తను ధైర్యవంతురాలు కదా. తర్వాత వెళ్లే కొద్దీ ఆ సమస్య అలాగే సాల్వ్ అయిపోయింది, అంతా మారిపోయింది. ఇప్పుడు తన్ని చాలా ఇష్టపడతాను, గిన్నీ వాళ్ళ నాన్నగారిని. ఇలా చూడండి, కొంతమంది దేవుడి రూపంలో కనబడతారు. ఇలాంటి ఒకళ్ళు నాకు పిల్లనిచ్చారంటే వాళ్ళు దేవుడితో సమానమే కదా. మీలో ఎవరన్నా ఏదైనా ప్రశ్న అడగాలనుకుంటున్నారా? సార్, మీ గెడ్డ స్టైల్ నాకు చాలా బాగా నచ్చింది. సూపర్. మీ దేవురు? నేను గోరఖ్పూర్ నుంచి వచ్చాను సార్. గోరఖ్పురా? నేను ఇంకా బీహార్ అనుకున్నా. సార్, మత్తు అనేది మందులో ఉంటుంది, అది గవర్నమెంటే అమ్ముతుంది. కానీ ప్రజలు ఎందుకు మిమ్మల్ని ప్రశ్న వేస్తున్నారు? దానికి మీ సమాధానం? మీరు ఊరికే అంటున్నారా లేక బాటిల్ కొంటారా? లేదు, ఊరికి అడుగుతున్నాను సార్. సార్, నాకేమనిపిస్తుందంటే అంతా వయసులోనే ఉంది. మనం కాలేజీ చదువుతున్నప్పుడు ఎప్పుడు ఫ్రెండ్స్తోనే ఉంటాం. అప్పుడు మంచేది చెడేదని అస్సలు మనకి అర్థం కాదు. అందుకే వయసు అయిపోయిన వాళ్ళు చెప్తూ ఉంటారు, ఇదంతా వయసులో ఉంటుందని. మందు గురించి మనం చెప్పకూడదు, ఇదంతా వయసు చేసే పని. అప్పుడు అందరూ కొత్త కొత్త తప్పులు చేస్తూ ఉంటారు. తర్వాత అందులోంచి మనమే తెలుసుకుంటాం. నాకు తెలిసినంత వరకు నేను ఎవరి దగ్గర ఏమీ దాచలేదు, నా లైఫ్ ఓపెన్ బుక్ లాంటిది. అందువల్లే నాకు ఇంత ప్రేమ దొరికింది. తర్వాత కొన్ని సంవత్సరాలు ఆ ప్రేమను అనుభవించాను. నా షో 3 నెలలు చేశాం, కానీ ఇప్పుడు 10వ సంవత్సరం. అంతటికీ మీలాంటి మంచి మనుషుల ప్రేమే కారణం. తప్పు చేస్తే ఖచ్చితంగా శిక్ష ఉంటుంది. ఇలా చూడండి, మీకు ఎంత ప్రేమ అయితే దొరుకుతుందో మీకు అంతే శిక్ష ఉంటుంది తప్పు చేశారంటే. నేను తప్పు చేస్తే ఖచ్చితంగా ప్రజలు శిక్ష చేస్తారు. చూడండి, ఏదో ఒకటి మీరు మీ తప్పు నుంచి నేర్చుకోండి. అదే తప్పు మళ్ళీ మళ్ళీ చేయకండి, కొత్త తప్పు చేయండి. డిఫరెంట్ వేరియేషన్తో చేయండి తప్పులని. ఇలా చూడండి, మనం ప్రాణాలతో ఉన్నంత వరకు తప్పులు చేస్తూనే ఉంటాం. వేరే తప్పులు చేయొచ్చు, రిపీట్ తప్పులు చేయకూడదు. సో ఇప్పుడు లైఫ్లో ప్రయారిటీస్ అన్నీ మారిపోయాయి. లైఫ్లో ఫోకస్ ఉంది, లైఫ్లో కొంచెం డిసిప్లిన్ ఉంది. కపిల్, ఇది ఒక చాలా మంచి విషయం. మీరు అలాంటి ఒక పరిస్థితిలో ఉన్నారనేది చాలా స్పోర్టివ్గా మీరు తీసుకున్నారు. ఆ పరిస్థితిలో కూడా మీరు నవ్వారు, కామెడీ చేశారు, ఇప్పుడు ఎలాంటి లైఫ్లోకి వచ్చేసారు. ఇది చాలా మంచి విషయం. ఎంతో మంది మిమ్మల్ని పొగుడుతారు. థాంక్యూ సో మచ్. కానీ దీని అర్థం నా ఆరోపణలు అయిపోయాయని కాదు. ఇప్పుడు ఒక బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత ఆప్కి అదాలత్లో మీ కపిల్ శర్మతో ప్రశ్నలు సమాధానాలు. మన భారతదేశంలో ఒక మంచి పని చేస్తున్న అమ్మాయి షీలా మొగుండు కొట్టి ప్రాణం తీస్తుంది. ఓహో, ఇప్పుడు షీలా మీకు బ్రహ్మాండంగా కనపడుతుంది కదా. పాత చరిత్రలని తిరిగేస్తారు. నీ కుటుంబం బుద్ధి అదిరా. మీ తాత మనవరాలు వయసున్న అమ్మాయిని ప్రేమించాడు, అందువల్ల. వెల్కమ్ బ్యాక్. ఆప్కి అదాలత్లో విచారణ జరుగుతుంది. ప్రశ్నలు అడుగుతూనే ఉన్నాము కపిల్ శర్మ దగ్గర. ఆప్కి అదాలత్లో మరొక ఆరోపణ కపిల్ శర్మ మీద.
ఆప్కే అదాలత్లో కామెడీ యువరాజు కపిల్ శర్మ మీద ఉన్న ఆరోపణ. ఈయన ప్రజలనే ఆట పట్టిస్తున్నాడు. కపిల్, మీరు విదేశాలకు వెళ్ళినప్పుడు చెప్పండి కెనడాకి సార్. వెళ్తున్నారు, యుఎస్కి వెళ్తున్నారు, ఎన్నో దేశాలకు వెళ్తున్నారు. అక్కడ మీకు అంతా మంచిగానే కనపడుతుంది. అక్కడుండే పని వాళ్ళు కూడా మీ కళ్ళకి అందంగానే కనపడతారు కదా? సార్ నాకేమనిపిస్తుందంటే మనం ఎప్పుడు బయటికి వెళ్ళినా లేదు విదేశీయులు ఇక్కడికి వచ్చినా మన దేశంలో చాలా మంచి విషయాలున్నాయి. అది వాళ్ళు మన దగ్గర నుంచి నేర్చుకోవాలి. ప్రేమగా, దయగా, ఉమ్మడి కుటుంబం అనేది మన దేశంలో ఉంది. అమ్మా నాన్న కాళ్ళు మొక్కటం అనే పద్ధతి మన దేశంలో ఉంది. చాలా విషయాలున్నాయి విదేశీయులు మన దగ్గర నుంచి నేర్చుకోవటానికి. అలాగే విదేశీయుల నుంచి మనం కూడా కొన్ని విషయాలు నేర్చుకోవచ్చు. ఏంటి లేదా? అదే తప్పు కాదుగా, మనం అందరం మనుషులమే. నేను చూస్తున్నాను సార్, లిఫ్ట్లోంచి దిగుతున్నప్పుడు మనకు తెలియని వాళ్ళు హాయ్ సార్ అంటారు, ఒకళ్ళకొకళ్ళు కాంప్లిమెంట్ ఇస్తారు. మన దేశంలో ఏదైనా అమ్మాయిని చూసి గుడ్ మార్నింగ్ చెప్పారంటే నీకు అక్కచెల్లెలేరా అంటారు. అదే నిజం. కొన్ని సమయాల్లో చూశారంటే తన ఇంటెన్షన్నే తప్పుపడతారు మన వాళ్ళంతే. తను ఎందుకు నాకు గుడ్ మార్నింగ్ చెప్పాడని. ఒకవేళ తెలియని వాళ్ళు ఎవరైనా గుడ్ మార్నింగ్ చెప్పారు అంటే మూడో మనిషి దూరం వెళ్ళి చూస్తూ ఉంటాడు. మన వాళ్ళు వాళ్ళకి వాళ్ళే జడ్జిమెంట్ ఇచ్చుకుంటారు. కానీ అక్కడ అలా కాదు సార్. విదేశాలకు వెళ్తేనే ఆ దేశాన్ని మీరు పొగడ్డం ప్రారంభిస్తున్నారు. అక్కడ చాలా శుభ్రంగా ఉందని. అక్కడ శుభ్రతే చాలా ముఖ్యం. తర్వాత అక్కడ మనవాళ్ళు కూడా చాలా మందే ఉన్నారు సార్. మన ఊళ్ళలోనే ఇలా చేస్తారు. బయట దేశం వెళ్ళాక డస్ట్బిన్ ఎక్కడుందో వెతుకుతారు. బయట దేశం వెళ్ళాక ఇలాంటి కాంప్లిమెంట్స్ వింటుంటే చాలా బాగుంది. అక్కడ ఎవరైనా ఎదురుస్తున్నారంటే హోటల్కి వెళ్ళేటప్పుడు కూడా క్లీన్ చేసేవాళ్ళు వస్తారు కదా, వాళ్ళు నన్ను చూసి గుడ్ మార్నింగ్ చెప్పగానే నేను గుడ్ మార్నింగ్ చెప్పి వాళ్ళ నేమ్ ప్లేట్ చూసి పేరు పెట్టి పిలుస్తాను అంతే. కానీ మన భారతదేశంలో ఇళ్లలో పనిచేసే వాళ్ళని చూసి షీలా అని పిలిచి భార్య అలాగే చూసి ఎరగదీసేస్తుంది. ఓ, ఇప్పుడు షీలా బ్రహ్మాండంగా కళ్ళకి తెలుస్తుందా? పాత విషయాలన్నీ బయటికి తీసుకొచ్చి మొత్తం కుటుంబాన్ని ఒక ఆట ఆడుకుంటారు. మీ తాత మనవరాల వయసున్న పిల్లలు వచ్చేసారని చెప్తారు. అవునండి. లేదు, అక్కడ కొన్ని విషయాలు చాలా ప్రతి బాగుంటాయి. వస్తువు మీకు అందంగానే కనపడుతుందా? మీరు వ్యాంకువర్కి వెళ్ళినప్పుడు ఏం చెప్పారు? మన దేశంలో ట్రాఫిక్ ఎక్కువగా ఉంది, అక్కడంతా ఇంత ట్రాఫిక్ ఉండదు, అక్కడ చాలా డిసిప్లిన్గా ఉంటారు, కానీ మన దేశంలో ఉండట్లేదు. నిజమేనండి, మన వాళ్ళు చాలా మంది సిగ్నల్ దాటుకుని వెళ్తారు. అదెంత పెద్ద తప్పు. నేను ఒకసారి వెన్కోవలో డ్రైవింగ్ చేసుకుంటూ వెళ్తున్నాను. నా ఫ్రెండ్ నాతో ఇక్కడ ట్రాఫిక్ ఎక్కువ ఉంటుందని చెప్పాడు. నా కార్ బానెట్ ఎక్కడుంటే ఇంకొక కారు అల్లంత దూరాన్ని ఉంది. నేను తనతో అన్నాను, మన కారుకి ఆ కారుకి మధ్య ట్రైన్ పోతుందని చెప్పాను. ట్రాఫిక్ అంటే అది మన ఊరే. అక్కడ ఒక రూల్ ఉంది సార్. మీరందరూ బయట దేశాలు వెళ్ళుంటారు కదా, మీరు కారు నడుపుతుండగా మీ ముందున్న కారు టైరు మీకు కనపడాలి. ఆ టైర్ మీకు కనపడకపోతే మీరు తప్పుగా నడుపుతున్నట్టే. స్పీడ్ తగ్గించి దూరం చూసుకోవాలి. మన ఊరిలో టైర్ వదిలేయండి, కొన్ని సమయాల్లో ముందెళ్ళే బండే తెలియదండి. కొన్ని సమయాల కింద నుంచి శబ్దం వస్తుంటుంది. సార్, నా మారుతి మీ ఫార్చునర్కి కింద ముందని చెప్తారు. అక్కడ అలా కాదండి. అక్కడ దూరాన్ని పాటించే వెళతారు. ముంబైలో మీరు చూశారంటే బానెట్ ఫ్రెంచ్ కిస్ పెట్టుకుంటూనే వెళతాయి. కొన్ని సమయాల్లో అస్సలు ఖాళీ ఉండదండి. మన ఇష్టానికి అసలు తిప్పలేము. ముందుకెళ్దామని తిప్పితే మనం తిరగాల్సి వస్తుంది. అది మాత్రమే కాదు, ఇక్కడ పాపులేషన్ ఎక్కువ, మన పాపులేషన్ చాలా ఎక్కువ. నేనేం విన్నానంటే మీరు అక్కడ భారతదేశంలో మెల్లిగా వెళ్తూ ఉన్నారంటే అప్పుడప్పుడు కలుస్తూ ఉంటారని. సార్, అక్కడ ఒక విషయం ఉంది, నేను నోటీస్ చేశాను. అక్కడ ఎలా అంటే ఒక చోట రాస్తారు. నేను రూల్స్ గురించి మాట్లాడుతున్నాను, పోలీసు కొడుగ్గా మాట్లాడుతున్నాను. నేను రూల్స్ని ఎప్పుడు గౌరవిస్తాను. ఇప్పుడు ఒక చోట రాశారు 80 మైల్స్ పర్ అవర్. అప్పుడు ఆ స్పీడ్లోనే వాళ్ళు వెళ్ళాలి. మన దేశంలోనూ రాస్తారు. మన వాళ్ళ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. మన ప్రభుత్వానికి తెలుసు వీళ్ళ సైకాలజీని అటాక్ చేయాలి అని. ఇక్కడ రాస్తారు ఈ స్పీడే వెళ్ళాలని. పక్కనే వస్తున్న వాళ్ళు రాస్తారు చూడు, అది చాలా ఇన్నోవేటివ్గా ఉంటుంది. బయట దేశాల్లో అలా కాదు. 50 స్పీడ్ అంటే 50 స్పీడే. ఇక్కడ 50 స్పీడ్ అని రాస్తారు. కింద తత్వం ఒకటి రాస్తారు, వేగం వద్దు ప్రాణం ముద్దు అని. అతివేగం ప్రాణాలకి ప్రమాదం అని. అప్పుడే ఒక నిమిషం, మన వాళ్ళు అప్పుడే అర్థం చేసుకుంటారు. మన వాళ్ళకి అప్పుడే అర్థం అవుతుంది. మన వాళ్ళని భయపెట్టాలి. మీరు ఈ విషయం కూడా చెప్పారు ఏంటంటే ఇక్కడ యాక్సిడెంట్ అయితే, అది కూడా అమ్మాయికి అయితే జనాలు ఎలా రియాక్ట్ అవుతారోనని. ఓరి దేవుడా, దేశం మొత్తం ఒకటమండి. ఎవరో ఎక్కడికో వెళ్తూ ఉంటారో, ఒక అమ్మాయి స్కూటీ మీద నుంచి కింద పడింది అనుకోండి, ఎవరైనా అటువైపు వెళ్తారుగా, రూటుకి అటువైపు. తాను కూడా తన స్కూటర్ ఆపేసి వస్తాడు. ఆర్ యూ ఓకే? 50 మంది వస్తారు.
అదే ఒక అబ్బాయి కింద పడితే ఇతను తాగి నడుపుతున్నాడు. అవును, ఖచ్చితంగా. ఇదే మన దేశంలో జరుగుతుంది. మీరు కూడా చూసుంటారు. కావాలంటే బయటికి వెళ్ళి కింద పడండి, ఒక్కళ్ళు కూడా మీ దగ్గరికి రారు. అమ్మాయి కింద పడితే 50 మంది వస్తారు. నేను మీ ఇంట్లో వదలొచ్చా? తను స్కూటీలో పడిపోయింది, కానీ అతనికి సైకిలే ఉంటుంది. కానీ మన పరిస్థితి ఒక్కళ్ళు కూడా అస్సలు రారు. మీ స్పీచ్ మొత్తం నేను విన్నాను. వేరే వేరే కంట్రీస్లో మీరు ఏం మాట్లాడారని. యూరోప్లో ఉన్న తెల్లోళ్ళకి మీరు మామిడికాయ ఎలా తినాలో నేర్పించారంట కదా. ఇదిగో ఇలా చూడండి, నేను మొదటే చెప్పాను. మన దేశంలో ఏదైనా మంచి ఉంటే అది వాళ్ళు నేర్చుకుంటారు. వాళ్ళ దగ్గర మంచిని మనం నేర్చుకుంటాం. వాళ్ళు ఇండియా ప్రజల దగ్గర నుంచే మామిడికాయ తింటే నేర్చుకున్నారు. నేను చూశాను, ఒక తెల్లవాడు మామిడికాయ తింటున్నాడు. కత్తి స్పూన్ యూజ్ చేస్తున్నాడు. 20% తను తిన్నాడు, 80% ఉత్తిగా పోయింది. మామిడికాయ తినాలంటే ఇండియా వాళ్ళే. మామిడికాయతో పాటు టెంక కూడా వదిలిపెట్టరండి. మీరు కావాలంటే చూడండి, తెల్లవాళ్ళు టెయ్యి గియ్యి కట్టుకొని వచ్చి కూర్చొని సీజన్ నాట్ ఫ్రూట్, ఎస్ నైస్, దిస్ ఈజ్ గుడ్ ఫర్ హెల్త్ అలా స్పూన్లతో తింటూ ఉంటారు. కానీ మనవాళ్ళు అలా ఏమి తినరు. టై ఏంటి టై, చొక్కానే ఇప్పేస్తారు, బన్నీ మీద కూర్చుంటారు. షర్ట్ ఉంటే షర్ట్ని ఇలా పైకి లాక్కొని పెద్ద పాత్ర తీసుకొచ్చి ముందు కూర్చుంటారు. అప్పుడు మామిడి పండుని 2 చేతులతో పట్టుకొని ముందు ఇలా బాగా నలిపేస్తారు. ఇలాగే కదా మామిడికాయ ఇలాగే తిరుగుతూ ఉంటుంది. అప్పుడు వెంటనే పైన ఉన్న తోలు కొరికి ఆ తర్వాత ఇలాగా బాగా పిసికి రసం బయటికి తెస్తారు. అదేంటంటే మన ఇండియా వాళ్ళు మామిడి పండుని తిన్నాక చూడండి, మామిడికాయ షేపే మారిపోతుంది. వీళ్ళు తిన్న తర్వాత ఆ పండుని తీసుకెళ్లి తెల్లవాళ్ళ దగ్గర ఇదే ఫ్రూట్ అని అడగండి, పోతు గెడ్డలా ఉంటుంది ఆ మామిడికాయ. వాళ్ళు చెప్పలేరు. ఆ మామిడికాయ టెంక్ ఉంటుంది కదా, అది మనసులో కోరుకుంటుంది, మరో జన్మంటే నేను మామిడికాయలా పుట్టకూడదు అని. పళ్ళేమన్నా తినాలంటే మన వాళ్ళ తర్వాతే. మా వాళ్ళైతే ఫ్రూట్స్ బాగానే తింటారు. కానీ మీరు వెళ్తున్నప్పుడు మెల్బోర్న్కి, వెన్కూవర్కి, శాన్ ఫ్రాన్సిస్కోకి, అప్పుడు మీరేం తింటారు? సార్ యాక్చువల్లీ ఇప్పుడు అదంతా మారిపోయింది సార్. అదేంటంటే కెనడాలో చూస్తే వ్యాన్కోవర్ గురించి నేను చెప్పాను. పంజాబీస్ చాలా మంది ఉన్నారు, గుజరాతీ వాళ్ళు అంతమంది ఉన్నారు, మహారాష్ట్ర వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఇండియా ఫుడ్ చాలా చోట్ల దొరుకుతుంది, కొన్ని చోట్ల మాత్రం దొరకదు. సౌత్ కొరియాలో ఇండియన్ ఫుడ్ చాలా తక్కువ ఉంటుంది, కొన్ని రోజులు అక్కడ కూడా దొరుకుతుంది. తర్వాత ఇంకో విషయం అబ్జర్వ్ చేశాను, విదేశీయులు మార్నింగ్ పూట తక్కువ తింటారు. మనం ఆన్సర్ అడగంగానే వాళ్ళు వెంటనే చెప్తారు తక్కువ తిన్నామని. బ్రేక్ఫాస్టే కదండి, డిన్నర్ కూడా చాలా తక్కువ తింటారు. డిన్నర్ చేసి ఇలా వస్తారు చూడండి, చాలా బాగుంటుంది. థ్యాంక్స్. మన వాళ్ళు డిన్నర్ చేశారంటే ఎంత తింటారు. తర్వాత స్వీట్ కూడా చాలా తింటారు. ఆ తర్వాత లెగవలేవండి, అలాగే బందడుతూ వస్తుంటారు. తర్వాత బెల్ట్ ఒకటి తెస్తారు, అలాగే డైనింగ్ టేబుల్ కాడే ఇలా వస్తారు. అంతే. ఈ అలవాటుని మన వాళ్ళలోనే చూశాను. బాగా తిన్న తర్వాత ఒక టీ తాగితే అన్నం మొత్తం లోపలికి వెళ్తుంది అంటారు. ఎలా వెళ్తుందండి? మీరు తక్కువగా తింటే క్విక్ రియాక్షన్ ఉంటుంది. బ్రేక్ఫాస్ట్ చూసారంటే ఫ్రూట్స్, నట్స్ అవే ఉంటాయి. హాయ్ మిస్టర్ జాన్, హౌ ఆర్ యూ? ఐఎమ్ గుడ్ మ్యాన్, హౌ ఆర్ యూ? మన వాళ్ళు ఇక్కడ వరకు పొరోటా తింటారు. వాళ్ళ రియాక్షన్ స్లోగా ఉంటుంది, బుర్ర పని చేయదు. వాళ్ళ అన్న ఎలా ఉన్నావంటే వాళ్ళకు 2 నిమిషాలు ఏం అర్థం కాదు. అందువల్ల హెల్తీ ఫుడ్ కావాలి అంటే మన వాళ్ళ దగ్గర చెప్తారు. మన ఎదురుగా కూర్చొని ఉన్నారు కదా, విదేశాల్లో షోకు వెళ్ళినప్పుడు మాక్సిమం మన ఇండియన్సే ఉంటారు, లేదా నేపాల్, బంగ్లాదేశ్, పాకిస్తాన్ మన వాళ్లే ఉంటారు. అందరూ మన వాళ్లే. కపిల్, మీకు ఎవరెవరి మాటలు గుర్తు చేయను నేను. మీరు ఈ విషయాన్ని కూడా చెప్పారు, యూరోప్లో పెళ్లిళ్ళు ఎంత బాగా జరుగుతాయి, ఎంత సులభంగా విడిపోతారని కూడా. విదేశీయుల దగ్గర మనం మంచి విషయాలు నేర్చుకోవాలి. నేను చూశాను, అమ్మాయిని చుట్టానికి 4 కార్లు వస్తారు. అమ్మాయి సైడు ఒక 4 కార్లు, మొత్తం కలిపిన 8 కార్లే. ఇదే చాలా ఎక్కువ అండి. అమ్మాయి అబ్బాయి బ్లాక్ సూట్లో వస్తారు. దూరం నుంచి చూస్తే పెళ్లి జరుగుతున్నట్టు ఉండదు, వాళ్ళెవరో స్మగ్లర్స్ డీల్ చేస్తున్నట్టు ఉంటుంది. అక్కడ వాళ్ళంతా బ్లాక్ సూటే వేసుకొని వస్తారు. అవునండి, ఒకళ్ళకొకళ్ళు బొకే ఇచ్చుకుంటారు, ఒకళ్ళకొకళ్ళు ముద్దు పెట్టుకుంటారు, అంతే. మన వాళ్ళ అబ్బాయి తరపున చూడండి, మొత్తం సిటీనే టెన్షన్ పెడతారు సార్.
గుర్రం మీద పెళ్లి కొడుకు కూర్చోటం చూడాలి కదా. అలెగ్జాండర్ అయిపోతాడు. ఉన్న రోడ్లన్నీ తిరిగి వస్తాడు. పెళ్ళింటి కాడి నుంచి కళ్యాణ మండపం వరకు 3 కిలోమీటర్లు ఉంటుంది. ఆ 3 కిలోమీటర్లు బ్యాండ్ బజాతో వెళ్తారు. వెనకమాల ట్రాఫిక్ క్రియేట్ చేస్తారు. ట్రాఫిక్లో ఉన్న వాళ్ళు ఏం మాట్లాడరు, ఎందుకంటే వాళ్ళ మనసులో అనుకుంటున్నారు గుర్రం మీద పోతున్నాడు చూడు బాగుంటుంది అని. తర్వాత పెళ్లి చూడాలి. పెళ్లికి వస్తుంది మరి చూడండి మీ ఒక ఊరే. పెళ్లిలో మీరు ఎంతమందిని పిలిచారు? విన్నాను లక్షల మందిని పిలిచారని. సార్ యాక్చువల్లీ మా లిస్టు 300 మందేనండి. కానీ దేవుడి దయ వల్ల 3000 మంది వచ్చారండి. నాకు పెళ్ళొద్దని నేను పారిపోయాను. నేను విన్నాను జనాలు వచ్చారు కానీ పెళ్లి కొడుకు పెళ్లి కూతురు పారిపోయారని. ఎలా మాయమయ్యానంటారా? 10 నిమిషాల్లో స్టేజ్కి రావాలనుకున్నాం. జనం చాలా మంది వచ్చారు. స్టేజ్ దగ్గర గ్యాప్ లేకుండా అంతమంది జనం నిలబడ్డారు. ఒక బ్రహ్మాండమైన సింగర్ వచ్చారు. నా పెళ్లి జరిగే రోజే వెనకమాల స్టేజీలో ఇంకో పెళ్లి జరుగుతోంది. ఒక ఆయన తెలియకుండా అక్కడికి వెళ్ళారు. మన ఊరిలో పెద్ద సింగర్స్ ఉంటారు కదా, ఆయన ఇంకో పెళ్లికి వెళ్ళి అక్కడ ఇరుక్కుపోయారా. కానీ అక్కడ అందరూ రండి రండి అనుశ్రాజ్ గారు రండి అని, మీరు రావటం చాలా అదృష్టం అన్నారు. అది కపిల్ శర్మ పెళ్లి జరుగుతుంది కదా, అది ఎక్కడన్నారు. లేదండి అది అటువైపు అన్నారు. మీరు మా పెళ్లికి వచ్చారన్నారు. చాలా జనం బాగా చుట్టేశారు కదా. యాక్చువల్లీ నా భార్యతో నేను ఎస్కేప్ అయ్యాను సార్. తర్వాత ముహూర్తం సమయానికి బయటకు వచ్చాను. తర్వాత పెళ్ళైపోయింది. తప్పుగా చెప్పకూడదు, ప్రజలకు ప్రేమ ఉంది. ప్రేమను పంచండి, తిని వెళ్ళండి. కానీ వీళ్ళు పొద్దుంటుంచే కూర్చున్నారు. నేనన్నాను పావులు పట్టుకుంటున్నామా, పెళ్లి జరుగుతుంది అయిపోగానే వెళ్ళిపోతామన్నాను. ఎక్కడ ఎవరు మిమ్మల్ని అంత ప్రేమిస్తున్నారో వాళ్ళ దగ్గర అడుగుదాం, వేరేమైనా ప్రశ్నలు ఉన్నాయని. మీ గురించి చాలా మంది చెప్పారు సార్. లాక్డౌన్ సమయంలోనే మీ 2 పిల్లలు పుట్టారని. సార్ మీరు దీని గురించి ఏమనుకుంటున్నారు, నిజమేనా? వాళ్ళు లాక్డౌన్లోనే పుట్టారా? లేదు, వాళ్ళు ఏమంటున్నారంటే కోవిడ్లోనే మీ 2 పిల్లలు పుట్టారని. ఏంటి ఆ టైంలో చాలా ఫ్రీగా ఉన్నారా ఏంటి? మీ అందరికీ తెలుసు కదా, లాక్డౌన్ సమయంలో ఎవరు కూడా బయటికి వెళ్ళలేరు. అందరూ ఇంట్లోనే ఉన్నాం. అది లోపలే. అదేంటంటే ఇలా చూడండి, ఇదంతా పైనన్నవాడి కరుణ మాత్రమే. తర్వాత మనకు దొరికే సమయాన్ని ఉపయోగించుకోవాలి. నాకు తెలిసిపోయింది, ప్రపంచమే ఆగిపోయింది. ఓకే సార్, ఒక్కొక్కరికి ఒక్కొక్క ఆలోచన ఉంటుంది. ఇప్పుడు నా పిల్లలు ఉన్నారే, 2 కూడా 3 సంవత్సరాలలో 2 కూడా అది లాక్డౌన్ అవటం వల్ల వాళ్ళతో టైం స్పెండ్ చేయడానికి చాలా సమయం దొరికింది. అలా చూస్తే దేవుడి బ్లెస్సింగే. కానీ ఇది నిజం, కోవిడ్ సమయంలోనే లాక్డౌన్లోనే 2 పిల్లలు పుట్టారు. ఫస్ట్ లాక్డౌన్లో పాప, 2వ లాక్డౌన్లో బాబు పుట్టారు. అప్పుడు న్యూస్ వచ్చింది తెలుసా, 3వ లాక్డౌన్ కూడా వేయబోతున్నారని. అప్పుడు వెంటనే నా భార్య ఆడియన్స్ లేకపోయినా సరే నువ్వు షోకు వెళ్ళమని చెప్పింది. థ్యాంక్ యూ. ఇంకెవరన్నా ప్రశ్నించాలని ఆశపడుతున్నారా? సార్ నేనొక విషయం విన్నాను, మీరు ఇంగ్లీష్లో చాలా వీక్ అంట కదా, అందువల్లే మీరు మీ 2 పిల్లల్ని కాన్వెంట్లో చదివించారంట కదా, ఇంగ్లీష్లో అయినా బెటర్గా ఉండాలని. Who told you I am beginning English, baby? We can talk in English. I continue speaking for. I continue talking of 2.5 minutes. నా ఇంగ్లీష్ మొదట్లో చాలా వీక్గా ఉండేది, ఇప్పుడు కొంచెం పర్వాలేదు. కానీ పిల్లల్ని చూశానంటే ఎప్పుడు మన తర్వాత జనరేషన్ చాలా స్పీడ్గా ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు ఇప్పుడు మన పరిస్థితి చూడండి, ఇంత వయసు వచ్చిన తర్వాతే మనం సోషల్ మీడియాకి వచ్చాం. వాళ్ళ స్టార్టింగే ఇన్స్టాగ్రామ్, ఇంటర్నెట్ అని మొదలవుతుంది. అందులో ఆబ్వియస్లీ వాళ్ళు బెటర్గా ఉంటారు. కపిల్, మీరు జనాల మీద కామెడీ చేస్తూ ఉంటారు. కొంతమంది మీ మీద ట్విట్టర్లో కామెడీ చేస్తున్నారు. చాలా. ఒక పిక్చర్ ఉంది, అలా కింద కూర్చున్నారు మీరు. ఇందులో జెస్సీ ఏదో వేసుకున్నారు. ఏం రాసిందంటే వీళ్ళ ముగ్గురు టాయిలెట్ కోసం వచ్చారు, బహుశా అక్కడ చోట్లేదు కాబట్టి బయటే కూర్చున్నారు. అది ఈ ఫోటోని నేను ఇన్స్టాగ్రామ్లో పెట్టాను. ఇతను సింగర్ జెస్పీ, ఇతను ముఖేష్ గౌడ కాస్ట్యూమ్ డైరెక్టర్. బయట మంచు పొగ ఎక్కువగా ఉంది, అందుకనే మేము ఇక్కడ ఎలా కూర్చున్నాం, మంచు ఎక్కువగా ఉంది. ఇది యాక్చువల్లీ నేనే ప్రారంభించాను. మా షోలో ఈ ఫొటోస్ కింద ఫన్నీ కామెంట్స్ రాస్తూ ఉంటాం. ఇది మంచి విషయమే. ఇంతకుముందు సోషల్ మీడియాలో తిట్టుకుంటూ ఉంటాం. మేము కొత్త ట్రెండ్ ప్రారంభించాం. హియర్ ఫన్నీ కామెంట్స్ పెట్టండి. ఇప్పుడు అందరూ మా ఫొటోస్ కింద కూడా పెడుతున్నారు. మంచి విషయం సార్, మంచి విషయమే. ప్రజలకు మంచి దారి చూపించా కదా. అది మాత్రమే కాదు, ఇంకో పిక్చర్ కూడా ఉంది. ఇది మీరు ఇన్స్టాగ్రామ్లో అప్లోడ్ చేసిందే. చూడండి ఎంత పెద్ద ఇంటర్నేషనల్ ఫ్యాన్స్ ఉన్నారు. ప్రజలేం అడుగుతున్నారంటే తనతో పాటు ఫోటో తీసుకోవడానికి మీరెంత డబ్బులు పే చేశారని. విదేశాల్లో ఉన్న ఫ్యాన్స్ నాతో ఫోటో తీసుకోకూడదా ఏంటి?
నేను టొరంటో ఇంటర్నేషనల్ సినీ ఫెస్టివల్కి వెళ్ళినప్పుడు అప్పుడు చాలా మంది మా సినిమా చూడటానికి వచ్చినప్పుడు అప్పుడు మేము బయటికి వెళ్ళి అప్పుడు లంచ్ చేస్తూ ఉండగా ఒక ఫారినర్ నన్ను గుర్తుపట్టి నువ్వు ఆ సినిమాలో మెయిన్ క్యారెక్టర్ జిగాటోలో చేసావు కదా అన్నాడు. వెంటనే నేను అతనితో అవును, అతను నాతో ఫోటో తీసుకోవాలనుకున్నాడు కానీ నేనే తీసుకుందాం అన్నాను. అతను నాతో ఒక ఫోటో తీసుకున్నాడు, నేను 4 ఫోటోలు తీసుకున్నాను. అది వెంటనే ఇన్స్టాలో పెట్టాను. జెలస్ పీపుల్ ఉంటారు కదా, నేను డబ్బులు ఇచ్చి తీసుకున్నా అన్నారు. తెల్లవాళ్ళకు కూడా ఫోటోలకు డబ్బులు ఇస్తామా? ఇందులో ఏం రాసిందంటే కపిల్ శర్మ దొరికిపోయాడని, ఏంటి? మేకప్ చేసుకుంటున్న నూరా ఫతేహిని దాగి దాగి చూస్తున్నాడని, వెనకే వెళ్ళాడు కానీ కెమెరాలో ఇరుక్కున్నాడని. నేనే ఆ వీడియోని రిలీజ్ చేశాను. ఈ మధ్యనే నా పాట ఒకటి రిలీజ్ అయింది, మీరు కూడా వినుంటారు కదా. ఏమండి, మీరెవరైనా విన్నారా? లేదు లేదు, మేము దానికోసమే రీల్ చేస్తుండగా నూరా ఇలా కూర్చుంది. అద్దంలో తను చూస్తూ ఉన్నా, నేను బయట నుంచి చూస్తూనే ఉన్నాను, తన అద్దంలో నుంచి అలాగే చూస్తూ ఉంది. ఇలాగా తను చాలా పెద్ద టాలెంట్ ఉన్న అమ్మాయి, చాలా పెద్ద టాలెంట్ ఉంది తనలో. दो नैन तेरे दो नैन मेरे मिल मिल के हो गए चार मैनू की पता सी प्यार तेरा नहीं प्यार सी यो वपार प्यार दी उमर विच रू अपनी मैं कर सवा बैठा नैना दे आखे लग लग के मैं नैन रवा बैठा. ఇది నేను పాడిన పాట, ఇప్పుడు మీకోసం పాడాను. ఈ పాట గురువుగారే రాశారు, ఆయన కంపోజ్ చేశారు. చాలా బ్యూటిఫుల్ సాంగ్. కపిల్, మేము రీసెర్చ్ చేస్తున్నాం మీ గురించి. మీకు తెలుసా సార్, నా షోలో నేను చాలా ప్రశ్నలు అడుగుతాను, అందులో మీకు కూడా కొంచెం బాగుంది సార్. ఇదొక న్యాయస్థానం. ఈ షో 30 సంవత్సరాలుగా జరుగుతుంది. సూపర్ డూపర్ హిట్ షో సార్, చాలా గొప్ప విషయం. రజిత్ సార్ని చూసి నేను కొంచెం నేర్చుకున్నాను. ఈయన అడగాల్సింది అడుగుతారు, ముందున్న వాళ్ళు తప్పుగా అనుకోరు. మజాగా ఉంటుంది, నవ్వు వస్తుంది, ప్రశ్న కూడా అడుగుతారు. ఇది మీ దగ్గర నుంచే నేను ఇన్స్పైర్గా తీసుకున్నాను. నా షోలో అందరినీ ప్రశ్నలు అడుగుతూ నవ్వుతూ సంతోషంగా అడగాల్సింది అడుగుతూ ఉంటాను. ఇందులో మీ భాగం కూడా ఉంది సార్. థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు కాసేపు బ్రేక్ తీసుకుందాం, మళ్ళీ బ్రేక్ తర్వాత కలుద్దాం. ఆప్కే అదాలత్లో ఎన్నో ప్రశ్నలు సమాధానాలు కపిల్ శర్మతో. మీకు ఇది బాగా అలవాటైంది కదా. మీ మమ్మీని ఆట పట్టిస్తారు, గిన్నీని ఆట పట్టిస్తారు, అర్చనా పూరన్ సింగ్ని కూడా ఆట పట్టిస్తుంటారు. అర్చనా పూరన్ సింగ్ గారికి డబ్బన్న వచ్చింది, మా అమ్మగారికి డబ్బు కూడా రాలేదు. तेरे बिना जिंदगी भी लेकिन जिंदगी तो नहीं जिंदगी नहीं जिंदगी नहीं जिंदगी नहीं. వెల్కమ్ బ్యాక్. ఆప్కే అదాలత్లో ఈరోజు మన అతిథి కపిల్ శర్మతో కొన్ని ప్రశ్నలు. ఆప్కే అదాలత్ ప్రారంభిద్దాం. ఆప్కే అదాలత్లో కామెడీ యువరాజు కపిల్ శర్మ మీద ఉన్న ఆరోపణ, ఈయన ఆలస్యం చేయటంలో గొప్పవారు. కపిల్, ఒక సమయంలో చాలా మాటలు వినపడ్డాయి. పెద్ద పెద్ద స్టార్లు వస్తారు, సెట్లో వెయిట్ చేస్తుంటారు. అనిల్ కపూర్, అజయ్ దేవ్గన్, షారుఖ్ ఖాన్, అక్షయ్ కుమార్. కానీ కపిల్ మాత్రం టైంకి రాడని. అది ఫేస్ చేసినప్పుడు జరిగిన విషయం సార్. ఆ యాంగ్జైటీ, డిప్రెషన్ అది జరిగినప్పుడు అప్పుడు నేను పనిచేసే పరిస్థితుల్లో కూడా నేను చేయలేదు. మీరు ఎంత పని చేసినా సరే, అప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు కారు నడుపుతుండగా అప్పుడు మీ మైండ్ సరిగా లేకపోతే మీకు దాని మీద ఆసక్తి ఉండదు, అది మీరు చేయకూడదు. నా పని ఏంటంటే ప్రజల్ని నవ్వించడం. మీరు సంతోషంగా లేకపోతే కరెక్టే కదా, మీరు ఎలా పక్కన వాళ్ళని నవ్విస్తారు. కానీ ప్రెజర్ ఉంటుంది, లేదు లేదు లేదని, చేయి 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 పని ఇదే చేయి చేయి అని. అప్పుడు ఎవరు నన్ను ఎందుకని అడగరు, నా మనసేమో ఇది చేయొద్దని చెప్తుంది, కానీ ఒత్తిడి చేస్తారు, చేయి 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 అని. ఆ తర్వాత 2 రౌండ్లు వచ్చి చేస్తాను. కానీ నేను ఎవరిని వెయిట్ చేయించలేదు సార్. షూట్ మాత్రం క్యాన్సిల్ అయింది. కానీ వాళ్ళందరూ కూడా ఒక విధంగా నన్ను అర్థం చేసుకున్నారు. ఎందుకంటే షారుఖ్ ఖాన్ గారి షూటు క్యాన్సిల్ అయినప్పుడు, అజయ్ దేవగన్ గారి షూటు క్యాన్సిల్ అయినప్పుడు సిగ్గుపడ్డాను. వాళ్ళందరూ నన్ను ప్రేమించి అర్థం చేసుకున్నారు. కళాకారుల ఫేస్లో ఆ బాధ అనేది అర్థమవుతుంది. చాలా మందికి ఇలా జరిగి ఉంటుంది. ఆ షూట్ క్యాన్సిల్ అయిన తర్వాత షారుఖ్ ఖాన్ గారు ఆ తర్వాత వారం నేను ఏదో షూటింగ్లో ఉన్నప్పుడు అప్పుడే ఇంటి నుంచి బయటకు వచ్చాను. కొన్ని సమయాల్లో మాత్రమే షూటింగ్కి వెళ్తాను. షారుఖ్ ఖాన్ గారే ఒక రాత్రి వచ్చారు.
ఫిలిం సిటీలో ఆయన షూటింగ్ జరుగుతూ ఉంది. ఆయన వచ్చి ఆయన కారులో నన్ను కూర్చోబెట్టుకొని నాకు 1 గంట ఆయన ప్రేమగా చెప్పి అర్థమయ్యేలా చేశారు. ఆ తర్వాత ఆయన అన్నారు, ప్రజలు నీ మీద ఎంత ప్రేమ పెట్టుకున్నారు, నువ్వెందుకు ఇలా చేస్తున్నావు అన్నారు. కానీ ఆ విషయం నా కంట్రోల్లోనే లేదు సార్. అప్పుడు నేనేమనుకున్నానంటే సూర్యకిరణాలు నా కంట్లో పడితే నేనేమైపోతానో అనుకున్నా. నేను ఎవరితో మాట్లాడలేను, 1,00,000 మంది నా ఎదురున్నా నేను ఈజీగా మాట్లాడతాను. అప్పుడు నా పరిస్థితి ఏంటంటే ఒక 4 ముందు కూడా నేను మాట్లాడలేకపోయాను. తర్వాత డిప్రెషన్ అన్న పేరే నేను వెళ్ళలేదు. నేను ఒక చిన్న గ్రామం నుంచి వచ్చాను. వాంతులు విరేచనాలంటే తెలుసు, అంతే కదా. ఈ తలనొప్పి కడుపుల నొప్పి అంటే తెలుసు. ఈ డిప్రెషన్, యాంగ్జైటీ ఇదేమీ తెలియదు. ఆ తర్వాత అక్షయ్ కుమార్ గారిది స్టార్లో షూట్ జరుగుతూ ఉండగా వెళ్ళలేకపోయాను. కానీ మా మధ్య ఒక బంధం ఉంది. నేను అలా ఉండనని ఆయనకి తెలుసు. అప్పుడు ఆయన షూటింగ్ సెట్కి నన్ను రమ్మన్నారు. చాలా ప్రేమగా అర్థమయ్యేలా చెప్పారు. ఆ తర్వాత నేను బయటికి రావడానికి ఆ ప్రేమ కూడా ఒక కారణం సార్. ఒకసారి మీరే చెప్పారు కదా, ఎప్పుడు మీరు లేటుగా వస్తే అప్పుడు వరలక్ష్మి నోమ్ కూడా లేట్ అయిపోతుందని. లేదు సార్, వరలక్ష్మి నోమున్నప్పుడు నాకు పని ఉంది ఈసారి. యాక్చువల్లీ ఈసారి అలాగే జరిగింది, పోయినసారి కూడా అలాగే జరిగింది. ఇది ఎప్పుడూ జరిగేదే. చెప్పండి. ముందున్న వ్యక్తులు 1-2 త్వరగా వెళ్తారు, తర్వాత అందరూ లేట్గా వస్తారు. చెప్పాలంటే అందరిలో జరుగుతూ ఉంటుంది. తేడా ఉంటుంది. ఏదైనా సినిమాకి వెళ్ళినా లేక ఫంక్షన్కి వెళ్ళినా కూడా ఎలాగైనా ఒకే చైర్లో ఇద్దరు కూర్చోవాలని అనుకుంటారు. కొన్నిసార్లు మీరు కూడా అలానే ఉంటారు. లేదా మీకు పెళ్ళే 5 సంవత్సరాలు కానివ్వండి, అప్పుడు పెళ్ళం ఫస్ట్ రోల్లో కూర్చుంటుంది, మొగుడు 30-40 రోల్లో కూర్చుంటాడు. 10 సంవత్సరాలు అయ్యాక భార్య ఫస్ట్ రోల్లో ఉంటే భర్త బాల్కనీలో ఉంటాడు. కాలం గడిచే కొద్దీ గ్యాప్ పెరుగుతూనే ఉంటుంది. నాకు తెలిసి జీవితానికి అందం అదే అనుకుంటున్నా సార్. అది జీవితం. లేదు, మీ అబ్జర్వేషన్ నేను అప్రిషియేట్ చేస్తున్నాను. ఏ చిన్న విషయాన్ని కూడా మీరు వదలరు. నేను చూశాను. కేవలం తుమ్ముతోనే మీరు ఒక ఎపిసోడ్ ఫుల్గానే పూర్తి చేశారు కదా సార్. దాని గురించా? అది ఒక సామాన్య వ్యక్తి తుమ్మే కదా. అవును, అతను నా ఫ్రెండే. మీరు చూశారంటే బాగా చదువుకున్న కోటి వేసుకున్న వాళ్ళని చూసుంటారుగా, వాళ్ళు తుమ్మే స్టైల్ వేరుంటుంది. వాళ్ళు పక్కకి తిరిగి తుమ్మారంటే పక్కనున్న వాళ్ళు కూడా తుమ్మినట్టు తెలియదు, సారీ అని చెప్తారు. కానీ మన వాళ్ళు ఉన్నారే, పక్కనున్న వాళ్ళని జరుపుతారు. వాళ్ళు తుమ్మే విధానం ఉంటుంది చూడండి, లోపల ఉన్న పేగులన్నీ బయటపడతాయి అనిపిస్తుంది. అలాగే మన మిత్రుడు పెద్దన్న, మన జెస్సీ అన్న, ఆయన మీకు బాగా తెలుసు. జస్పీర్ జెర్సీ. ఆయన చాలా మంచి మనిషి. ఆయన ఒకళ్ళ ఇంటికి వెళ్ళాడు. ఆయన వెళ్ళిన ఇంటి యజమానికి చిలక అంటే చాలా ఇష్టం. చిలకను పెంచుకుంటూ ఉన్నారు. అది ఎలా వచ్చి కూర్చుంటుంది. అది ప్రేమగా మన మీద ఒకటికి పోతుంది. ఈయన ఆయనతో, మీరు పెంచుతున్నారా అని అడిగారు. 6 నెలలుగా పెంచుతున్నాను, ప్రేమగా ఉంటుందన్నారు. ఈ సమయంలో జెస్సీ అన్నకి తుమ్మొచ్చింది. ఆయన భయంకరంగా తుమ్మారు చూడండి. పాపం ఆ చిలక ఎక్కడికి పోయిందో తెలియదు. అది సైబేరియన్ జాతి. అది ఉగాండాకి వెళ్ళిపోయింది. ఉన్నారు, మళ్ళా అలాంటి వాళ్ళు ఉన్నారు. కానీ మీరు ప్రతి విషయాన్ని అబ్జర్వ్ చేస్తారు. మనిషి శ్వాసని కూడా అబ్జర్వ్ చేస్తారు. అవునండి, నాకు కొన్ని విషయాలు బాగా నచ్చుతాయి. అదిగో అక్కడ చూడండి, గడ్డం పెట్టుకొని కూర్చున్నాడు. ఆయన దువ్వుతాడు చూడండి, వేళ్లతో దువ్వుతాడు. వేళ్లతోనే దువ్వుతాడండి. మీ స్టైల్ చాలా బాగుంది నిజంగా. బందిపోటుల్లాగా ఒక గన్ను తీసుకున్నారంటే బ్యాంకులో రాబడి చేయొచ్చు. జనాల నుంచి ఎవరైనా ప్రశ్న అడగాలనుకుంటున్నారా? సార్, మిమ్మల్ని నేను చాలా ఈవెంట్స్లో, షోస్లో కూడా చూస్తూ ఉన్నాను సార్. మీ అమ్మగారు మీతో పాటే వచ్చి కూర్చుంటారు. అవునవును. ఈ రోజు ఎందుకు తను తీసుకురాలేదు? మమ్మీ రావటానికి చాలా ఆశపడింది. నేను చాలా ట్రావెల్ చేస్తున్నానండి సినిమా విడుదల కోసం. మమ్మీ ఎప్పుడు చూసినా నా షూట్లోనే ఉంటుంది. అందువల్ల ఒక ప్లస్ పాయింట్ ఉంది. నన్ను కన్నతల్లి నా ఎదురుగా ఉండగా నేనెప్పుడు చూసినా నోట్లో నుంచి ఏ చెడు మాట రాదు. ఎందుకంటే మన షోస్ని ఫ్యామిలీ చూస్తారు. మా అమ్మ ఎదురుగా ఉన్నప్పుడు నాకు ఫిల్టర్లా ఉంటుంది. ఆన్లైన్ ఎడిట్ జరుగుతూనే ఉంటుంది. మీరు రికార్డ్ చూసారంటే అందరికంటే ఎక్కువగా మైక్ చేతిలో పట్టుకుని మీరు రికార్డ్ సృష్టించారు. ప్రపంచంలోనే రికార్డ్ చేశారు. ఈ విషయం ఉంది కదా, ఇది మీ అమ్మ దగ్గర నుంచి నేర్చుకున్నారా? ఎందుకంటే నేను చూశాను, మీ అమ్మగారి చేతికి మైక్ వెళ్తే అసలు ఆమె వదలటలేదు కదా. అవును, ఈ న్యూ ఇయర్ ప్రోగ్రాం అప్పుడు జెస్సీ అన్న అప్పుడు ఉన్నారు. ఆయన అమ్మకి మైక్ ఇచ్చారు.
నాకు తెలియదు అమ్మ ఇలా ఉంటుందని, నేనే నీలా ఉన్నానంది. అమ్మ మైకే వదలలేదు సార్. ఆవంతే, మా కుటుంబమే అలా ఉంటుంది. మీ చిన్న పిల్లుంది కదా, అవును సార్. తన కూడా మీ పాటలనే పాడుతుందంట. అవును సార్, తనకి పాటలు మ్యూజిక్ అంటే చాలా ఇష్టం. మా దగ్గర ఆ వీడియో ఉంది, క్యాన్ వి సరే. ప్లే? తనకి సరిగ్గా పాట రాలేదు. మేనాకి లగే లగ్ లగే అంది. తనకి చాలా ఇష్టం సార్. ఇప్పుడు 3 సంవత్సరాలు. అయితే మమ్మీలో ఉంది, కపిల్లో ఉంది, కూతురులో కూడా ఉంది. అవును సార్. అయితే ఇది మ్యానుఫ్యాక్చరింగ్ డిఫెక్టా, ఫ్యామిలీ మొత్తం ఉంది? అవును సార్, ఉంది. అది జీన్లోనే ఉంది. మా నాన్నగారు ఒక కళాకారుడు. నాన్నగారికి పోలీస్ జాబ్ అంటే చాలా ఇష్టం. నాన్నగారికి సినిమాల్లో నటించడం అంటే చాలా ఇష్టం. మ్యూజిక్ కూడా ప్లే చేస్తారు. మా నాన్నగారు కూడా అంతే. అందువల్ల మీరు చెప్పొచ్చు సార్, మ్యానుఫ్యాక్చరింగ్ డిఫెక్ట్ అనే చెప్పొచ్చు. అవును, మా ఇంట్లో అందరూ కళాకారులే. నేను ఒక విషయం విన్నాను, మీ అమ్మగారు పై ఇంటికెళ్ళి పాట పాడి ఫీజు తీసుకున్నారంట. లేదు, మా అమ్మగారికి ఫోక్ తెలుసు. పంజాబీలో ఫంక్షన్లో పాట పాడతారుగా, పెళ్ళిళ్ళలో. అమ్మకి చాలా మంచి ఫోక్ సాంగ్స్ తెలుసు. అమ్మ ఒకరోజు ఇంట్లో ఉన్నప్పుడు పైన ఫ్లోర్లో ఉన్న ఒక ఆయన వచ్చి వాళ్ళ ఇంటికి వెళ్ళి పాట పాడి వచ్చింది. ఆయన ఎలా అంటే మా అమ్మని వాళ్ళమ్మలా అనుకుంటాడు. ఒక ప్రేమ ఉంటుంది కదా పంజాబీ వాళ్ళకి. అమ్మకి 11,000 ఇచ్చి ఆశీర్వాదం తీసుకున్నాడు. అమ్మ కిందకొచ్చి వాళ్ళ ఇంట్లో పాడాను బాబు, ఆయన నాకు డబ్బులు ఇచ్చారని చెప్పింది. అమ్మ ఆయన నీకు ప్రేమతో ఇచ్చాడన్నాను, లేదు పేమెంట్ ఇచ్చాడంది. మీకు ఇది బాగా అలవాటైపోయింది కదా, అమ్మని కూడా చూడకుండా ఆట పట్టించడం, గిన్నిని కూడా ఆట పట్టించడం, అర్చన పురణ్ సింగ్ని కూడా ఆట పట్టిస్తున్నారు. అర్చన పూరన్ సింగ్కి డబ్బు అన్నది దక్కింది, కానీ మా అమ్మకి డబ్బు కూడా రాలేదు. నేనేమనుకుంటున్నానంటే సార్, మనల్ని మనమే ఎగతాళి చేసుకుంటే ఎదుటి వాళ్ళు ఎగతాళి చేస్తారు. ఎదుటి వాళ్ళని మాత్రమే ఎగతాళి చేస్తే ఎలా సార్? సార్, బ్రతికేదే కొంతకాలం. ఈ కొంతకాలం నవ్వుతూ బతకొచ్చుగా, లేదంటే జీవితమే పెద్దగా కనబడుతుంది. బాధపడితే అంతే. ఇప్పుడే చూడండి, చాలామంది బయట, చాలామంది మొక్కల్లో సంతోషం ఎక్కడ? మీరు సిగ్నల్ కాడ గమనించారంటే చాలామంది మొక్కలు ఎలా ఉంటాయి. కొన్ని సమయాల్లో మన మూడు ఎలా స్పాయిల్ అవుతుందంటే, పచ్చలైటు పడ్డా కూడా వెళ్ళిపోరు. మనం అరిచి చెప్పాలి, దీనికి పైన పచ్చదవ్వదు వెళ్ళమని. అందరూ టెన్షన్లో ఉంటారు. అందువల్ల ఎంత సంతోషంగా ఉంటామో అంత మంచిది. కపిల్ మీతో మాట్లాడుతూ ఉంటుంటే ఆప్కే అదాలత్లో సమయం అయింది అసలు తెలియట్లేదు. అంతేనా? కేసు అయిపోయిందా? వావ్. మళ్ళీ ఒక బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత మళ్ళీ కలుద్దాం జడ్జి గారి తీర్పు వినడానికి కోసం మీ ఆప్కే అదాలత్లో. వెల్కమ్ బ్యాక్. ఈ రోజు మనం ఆరోపణలు వేసింది కపిల్ శర్మ మీద, కామెడీ కింగ్ మీద. ప్రతి ప్రశ్నకు అతను నవ్వుతూ మనకు సమాధానం ఇచ్చారు. అతను చిన్న చిన్న కథలు చెప్పారు. అది విని ఇక్కడ వచ్చిన అందరూ బాగా నవ్వారు. అది నేను కూడా చూశాను. ఇప్పుడు సమయం వచ్చింది ఆప్కే అదాలత్లో జడ్జ్ గారు మాటలు వినడానికి. పెద్ద బాధ్యత నాకు ఇచ్చారు. రజత్ సార్కి ధన్యవాదాలు. ఇప్పుడు ఇక్కడికి కపిల్ శర్మ వచ్చి ఉన్నారు. ఆయన మాటలు కూడా మనం విన్నాం. ఆడియన్స్ మాట్లాడింది కూడా విన్నాం. ఇంతకుముందు ఆయన షోకి కూడా నేను వెళ్ళాను. ఇంకా ఈరోజు ఇక్కడ రజత్ సార్ అడిగిన ఎన్నో కష్టమైన ప్రశ్నలకి సమాధానం చాలా చక్కగా ఇచ్చారు. అందులోనూ ఆయన చెప్పిన ఎన్నో సమాధానాలు ఈ షోని చూస్తున్న ఎంతోమంది ప్రజల మనసులు ఎంతో ఆనందంగా ఉంటాయి. ఎలా ఇలా అందరినీ ఆనందపరుస్తున్నారు? మీరు రియలైజ్ చేయలేదా? ఇంకా ప్రజలు, ఎన్నో కుటుంబాలు మిమ్మల్ని డిపెండ్ అయి ఉన్నారు. మీరు ఆనందపరుస్తారని వాళ్ళు నమ్ముతున్నారు. ఇంకా ఈరోజు మెయిన్ విషయం ఏంటంటే, నన్ను ఉత్తేజపరిచింది ఏంటంటే, రజత్ సార్ లాగా ఒక హోస్ట్ ఉన్నారు. ఆయనకంటూ ఒక పెద్ద స్థానం ఉంది. లోకమంతా ఉంది, ఈ ప్రపంచం అంతా ఉంది. అందరి ఇళ్లల్లోనూ వాళ్ళ మనస్సుల్లోనూ ఈయన కోసం ఎదురు చూస్తున్నారు. ఇప్పుడు మీరిద్దరూ ఒకే షోలో కనిపిస్తున్నారు. ఆయన అడిగిన కఠినమైన ప్రశ్నలకి చాలా చక్కగా సమాధానం ఇచ్చారు. ఆయన మిమ్మల్ని చిక్కుల్లో పడేయటానికి చాలా ప్రయత్నించారు, కానీ మీరు బయటికి వచ్చేశారు. మీరు ఇచ్చిన సమాధానాలన్నీ ఎంతో తృప్తి. కానీ మీకు చిన్న శిక్ష ఒకటి ఇవ్వాలని నేను అనుకుంటున్నాను. మీకు నచ్చిన ఒక పాట ఖచ్చితంగా పాడాలి. థ్యాంక్ యూ జడ్జి గారు, మంచి శిక్ష వేసినందుకు. తర్వాత ఒక పాటని నేను కిషోర్ గారితో పాడాలనుకుంటున్నా.
లేదు, పెద్ద పెద్ద హీరోలకి ఫ్యాన్స్గా ఉన్నా కూడా మీ అందరి కోసం ఒక పాట పాడతాను నా మీద ఇంత ప్రేమను చూపించినందుకు. తర్వాత మీ ప్రేమను నా మీద ఎలాగే చూపించండి. ఒక పాట మీ అందరి కోసం. तेरे बिना जिंदगी से कोई शिकवा तो नहीं, शिकवा नहीं, शिकवा नहीं, शिकवा नहीं, तेरे बिना जिंदगी भी लेकिन जिंदगी तो नहीं, जिंदगी नहीं, जिंदगी नहीं, जिंदगी नहीं. మీరు మాత్రం నా జీవితంలో లేకపోతే నాకు జీవితమే లేదు. చాలా చాలా థ్యాంక్స్ మీ ప్రేమకి. తర్వాత మన ప్రియమైన లాయర్ గారికి ఒకే ఒక విన్నపం. మీరు ఎన్నో ప్రశ్నలు అడిగారు, నేను అన్నిటికీ సమాధానాలు ఇచ్చాను. తర్వాత మన ఏరియా కూడా అప్పుడప్పుడు రండి. ప్రజలు అలా అనుకుంటున్నారు, రజత్ సార్ మన షోలో చూడాలనుకుంటున్నారు కదా. నాకు తెలుసు సార్, మీరు చాలా బిజీగా ఉంటారు, మీకు చాలా బాధ్యతలు ఉన్నాయి. అయినా కూడా మీరు టైం చూసుకొని రండి, కానీ చాలా కపిల్, బాగుంటుంది. జనాలి ఆజ్ఞని ఖచ్చితంగా వస్తాను. లవ్ యూ సార్. థ్యాంక్ యూ, ధన్యవాదాలు. థ్యాంక్ యూ మిత్రులారా, మీ ప్రేమకి నా ధన్యవాదాలు. ఇలాగే సంతోషంగా ధన్యవాదాలు. ఇదే నమ్మకంతో కపిల్ శర్మ ప్రజల్ని ఎంటర్టైన్ చేస్తారని నమ్ముతూ, అలాగే ప్రజల హృదయాన్ని గెలుస్తారని నమ్మకంతో ఈ షోని ముగిస్తున్నాను. ఈ రోజు ఎన్నో విషయాలు మీరు తెలుసుకున్నారని నమ్మకంతో మళ్ళీ ఇలాంటి గొప్ప వ్యక్తితో మళ్ళీ కలుద్దాం.